Done. Recording started. సో ఉన్న వాళ్ళలో ప్లీజ్ బీ అటెంటివ్. త్రివేణి, అనిత, ఉప్పర్, అఖిల, అట్లీస్ట్ మీరు ముగ్గురు. మాధవి, సౌజన్ ఇఫ్ దే ఆర్ అవైలబుల్. ఓకే సో సార్. రెగ్యులరైజేషన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, రైట్? ఓకే. దానికంటే ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నాను. అన్మ్యూట్ చేయాలి. ఓకే. సో చిన్న ఎగ్జాంపుల్ నేను ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు పుట్టిన వెంటనే పిల్లలు ఉంటారు కదా, పుట్టుకతోటే మనకు తెలుస్తుంది ఇక్కడ ఏది డాగ్ ఏది క్యాట్ అని చెప్పేసి. వాళ్ళు మెల్లమెల్లగా ఎదుగుతూ ఉంటే ఎన్నో డాగ్స్ ని బయట చూస్తూ ఉంటారు, రైట్? వాళ్ళకంటూ కొన్ని ఇయర్స్ వచ్చాక, ఒక 4-5 years వచ్చాక వాళ్ళకి అర్థమవుతుంది ఒక కుక్కని చూస్తే అది కుక్కనా నక్కనా అని. వాళ్ళకి ఎలా అర్థమైంది ఇది? వాళ్ళ బ్రెయిన్స్ ట్రైన్ అవుతూ వచ్చాయి ఇమేజెస్ చూస్తూ, రైట్? ఒకటేసారి డాగ్ ని చూసి వాళ్ళు మొత్తానికి నేర్చుకోలేదు కదా దాని నుంచి. అది డాగ్ క్యాట్ కి సంబంధించిందే కాదు, మీరు చెప్పే మాటలు అయినా అది ఏదైనా. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది మెషిన్ లెర్నింగ్, కానీ దీంట్లో డీప్ లెర్నింగ్ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అదైతే లిటరల్లీ మన బ్రెయిన్ లో ఎలా అయితే ఫంక్షనాలిటీ ఉంటుందో దాన్ని తీసుకొచ్చి మ్యాథమెటికల్ గా రాసుకున్నట్టే ఉంటుంది. న్యూరాన్స్ అని చెప్పేసి అంటాం వాటిని. సో అది ఎంత ఇన్స్పిరేషన్ దేని నుంచి అంటే, మనం ఎలా అయితే నేర్చుకున్నామో రియల్ వరల్డ్ లో ఈ ఆబ్జెక్ట్ ఏంటిది, ఆ ఆబ్జెక్ట్ ఏంటిది అని, అదే విధంగా మనం మెషిన్స్ కి నేర్పించే ప్రాసెస్ ఇదంతా, మెషిన్ లెర్నింగ్ కానీ డీప్ లెర్నింగ్ కానీ. ఇప్పుడు చిన్నప్పుడు సపోజ్ ఒక బేబీ బాయ్ ఉన్నాడు, నేమ్ ఏ. ఒక డాగ్ ని చూసిండు. ఇంచుమించు డాగ్స్ అన్ని ఒకేలాగా ఉంటాయి కదా. ఒక డాగ్ కి 4 కాళ్ళు, ఇంకో డాగ్ కి 10 కాళ్ళ ఉండవు. వాటి నోర్లు కానీ బాడీ ఫీచర్స్ కానీ ఏవైనా అన్ని కుక్కలు ఒకేలాగా ఉంటాయి కానీ ఏదో కుక్క నక్కలాగా ఉంటే ఒకటి కుక్క అన్నాం కదా మనం, లేదా సింహం లాగా ఉన్నదాన్ని కుక్క అన్నాం కదా. అంటే నేను వీటిని అయితే వాయిస్ క్లియర్ గా ఉందా? సార్ వాట్సాప్ లో లింక్ సెండ్ చేయలేదు, అందుకే చాలా మంది జాయిన్ కాలేదు అనుకుంటారు సార్. అవునా? మీ కాలేజెస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి గ్రూప్స్ లో వాళ్ళ లింక్స్ పెట్టారా? ఓకే సార్. ఎందుకంటే నాకు యాక్సెస్ లేదు వాట్సాప్ కి. నేను సార్ టెక్స్ట్ చేస్తాను వాళ్ళకి. ఓకే, చెప్పడానికి చాలా ఇబ్బంది ఉండొచ్చు కుక్క నక్క కానీ సింపుల్ గా నేను ఒక యాపిల్ బొమ్మ తీసుకుంటాను. ఓకే, యాపిల్. నెక్స్ట్ వచ్చేసి బనానా. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటిదంటే, ఒక బేబీ బాయ్ ఉన్నాడు సే ఏ. అతను కొని వేల రకాల యాపిల్స్ చూసాడు అతని ఫస్ట్ 3 years ఆఫ్ లైఫ్ లో. యాపిల్స్ అని ఒకే రకంగా ఉంటది కానీ ఏదో యాపిల్ బనానాకి దగ్గరగా ఉండదు కదా. హలో, బనానాస్ అన్ని ఒకే ఫార్మాట్ ఉంటాయి కానీ ఏది కూడా యాపిల్ లాగా ఉండదు కదా. సో సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్, సఫిషియంట్ నెంబర్ ఆఫ్ సీన్స్ క్రియేట్ అయినప్పుడు ఈ అబ్బాయికి యాపిల్ ని చూడటానికి, ఆ అబ్బాయి కన్ఫ్యూజ్ అవుతాడా ఈ యాపిల్ ఏదో బనానా లాగా ఉంది అని? కాడు. సో అతనికి సింపుల్ గా ట్రైన్ అవ్వగలుగుతారు చిన్నపిల్లలు. చిన్నపిల్లలకి ఎంత ఉంటుంది ఐక్యూ, వాళ్ళు కూడా ట్రైన్ అవ్వగలుగుతున్నారు అంటే దాని అర్థం ఏంటిది? అన్ని యాపిల్స్ లో ఒక ప్యాటర్న్ ఉంది అనే కదా. అన్ని బనానాస్ లో ప్యాటర్న్ ఉందని. ఇప్పుడు భూమి పైన సగం యాపిల్స్ లాగా ఉండి సగం యాపిల్స్ బనానా లాగా ఉంటే చిన్నపిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజ్ గారు అవుతారు సార్, కన్ఫ్యూజ్. ఎందుకు? కొన్ని యాపిల్స్ అలా, కొన్ని యాపిల్స్ బనానా ఉంటే దీని యాపిల్ అనాలా బనానా తెలియక. అంటే ఏవైతే చిన్నపిల్లలు ట్రైన్ అవుతున్నారో వాటిలో ప్యాటర్న్స్ ఉంటాయి తప్పితే అవి మైండ్లోకి వెళ్ళవు. ప్యాటర్న్స్ లేవు అనుకో మైండ్లోకే పోవు.
మనం యాపిల్ తీసుకొచ్చి ఒకరోజు యాపిల్ని అని, నెక్స్ట్ దాన్ని అదే యాపిల్ తీసుకొచ్చి బనానా అని, అదే యాపిల్ తీసుకొచ్చి ఆరెంజ్ అంటే ట్రైన్ అయితే చిన్నపిల్లల మీన్స్ ట్రైన్ అవ్వవు. అలాగే మన మెషిన్ లెర్నింగ్ మోడల్స్ కి మనం నచ్చినట్టు డేటా సెట్ ఇచ్చే ట్రైన్ కాబట్టి ట్రైన్ అవ్వవు. ఆ డేటా సెట్ లో ప్యాటర్న్స్ ఉండాలి. అంటే ఏంటిది? సిమిలర్ కైండ్ ఆఫ్ రోస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎక్స్ వై. ఎక్స్ అంటే ఫీచర్స్, వై అంటే లేబుల్స్. అవునా? ఎక్స్ అనేది ఒకటే ఫీచర్, కానీ ఒకటే ఫీచర్ ఉండొచ్చా మనకి? ఒక వందలాది ఫీచర్స్ ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇలా ఉండొచ్చు నా డేటా సెట్ 100 ఫీచర్స్ ఎక్స్, ఒక లేబుల్ వై. ఇలా ఎందుకు ఉంటుంది త్రివేణి? అప్పుడు ఎక్స్ వేరే వేరే ఉన్నట్లు అనిపిస్తుంది సార్, దానికి ఒకే ప్యాటర్న్ ఉండదు కదండి. నేను చెప్తా ప్యాటర్న్ అంటే ఏంటిదని. బట్ అంటుంది ఒక రోకి 100 ఫీచర్స్ ఉండొచ్చు. నో సార్. ఎందుకు? ఎన్ని రోజులు మనం డీల్ చేసింది ఏంటిది? ఒకటే ఎక్స్, ఒకటే వై. ఎక్స్ అనేది ఇన్పుట్, వై అనేది అవుట్పుట్. ఇక్కడ ఎంత ఒక 10,000 రోస్ ఉన్నాయంటే ఇప్పుడు డేటా సెట్ యొక్క షేప్ ఏంటిది? 1000 cross 2 అనొచ్చా? 1000 rows 2 columns. ఇన్పుట్ వచ్చేసరికి ఒకటే ఫీచర్ ఉండాల్సిన అవసరం లేదు, ఎన్ని ఫీచర్స్ అని ఉండొచ్చు. క్యాలిక్యులేషన్ సింపుల్ గా ఉండడానికి అని చెప్పేసి నేను ఒక ఫీచర్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి ఒక ఎంఎల్ మోడల్ ఫిట్ చేయాలంటే ఏ మోడల్ ఫిట్ చేస్తారు చెప్పండి? ఎగ్జాంపుల్, ఒకటే ఫీచర్ ఉంది. y ఈక్వల్స్ టు mx ప్లస్ ఈ ఫిట్ చేయొచ్చు. మిగతా దీని అర్థం ఏంటిది? ఎక్స్ వై అనేది 2 వాల్యూస్ ఉన్నాయి మనకి, ఇన్పుట్స్ అవుట్పుట్స్. డేటా సెట్ మనం రోజు మాట్లాడుకునే డేటా సెట్ ఇంతేనా ఉండేది? ఈ డేటా సెట్ కే కదా మనం మోడల్స్ ని ఫిట్ చేస్తూ వచ్చింది. హలో, ఓకే. ఇప్పుడు ఇదే డేటా సెట్ కి నేను y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫిట్ చేయొచ్చా? నో సార్. ఎందుకు? ఎక్స్ ఓన్లీ ఎక్స్ అని కదండి సార్, ఎక్స్ స్క్వేర్ లేదు కదండి. చేయొచ్చు మనం సార్. ఎక్స్ స్క్వేర్ కనుక్కోలేమా ఎక్స్ నుంచి? కనుక్కోవచ్చు. మరి అయితే ఎక్స్ స్క్వేర్ కూడా ఉన్నట్టే కదా. Yes, sir. ఇప్పుడు మనకి గ్రాఫ్ లో ఇలా పాయింట్స్ ఉంటేనే కదా కర్వ్ అనేది ఫిట్ చేసాం. Yes, sir. ఇదేంటిది? ఎక్స్ వై, దీనికి కదా ఫిట్ చేసింది కర్వ్. Yes, కర్వ్ sir. ఎట్లా ఫిట్ చేయొచ్చు? మనకు ఓన్లీ ఎక్స్ వై వేస్తే ఇంకొక కాలం మనమే కనుక్కోవాలి ఎక్స్ స్క్వేర్ అని. Yes, sir. అంటే డేటా సెట్ కి ఇది సెకండ్ ఫీచర్ లాగా లేదా? ఉంది ఉంది sir. మనమే సెకండ్ ఫీచర్ గా అనుకున్నాం. అలాంటప్పుడు రియల్ వరల్డ్ డేటా సెట్ లో 2 ఫీచర్స్ ఉండడంలో తప్పేముంది? లేదు sir. ఉండొచ్చు అట్లా sir. 2 ఫీచర్స్ కాదు, ఎన్ని ఫీచర్స్ అన్నా ఉండొచ్చు. Yes. ఇప్పుడు దానికి ఎట్లాంటి మోడల్ ఫిట్ చేయొచ్చు? y ఈక్వల్స్ టు m1x1 ప్లస్ m2x2. 3 ఫీచర్స్ ఉన్నాయనుకోండి, m3x3 ప్లస్ సి ఫిట్ చేయలేము ఇలాంటి కర్వ్? చేయొచ్చు sir. చేయొచ్చు. సో ఇప్పుడు ఎన్ని ఫీచర్స్ అని ఉండొచ్చు కదా డేటా సెట్ కి? ఉండొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హౌస్ రెంట్స్ ఎంత అని చెప్పేసి ఒక డేటా సెట్ ఉంది. ఫీచర్ వచ్చేసి ఏంటంటే అది ఎంత స్క్వేర్ ఫీట్ అని. 1000 స్క్వేర్ ఫీట్ అయితే 50,000, 2000 స్క్వేర్ ఫీట్ అయితే 1,00,000. ఇట్లా డేటా సెట్ ఉంది ఏమన్నా. ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి? స్క్వేర్ ఫీట్ ఇన్పుట్, కాస్ట్ వచ్చేసి అవుట్పుట్. ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి? ఇప్పుడు ఒకటే ఫీచర్ ఉంది, కానీ ఒక రో మొత్తం ఒక ఇంటికి సంబంధించిందే కానీ రెండింటికి సంబంధించింది కాదు కదా. Yes, sir. ఒక్కటే ఏంటి? సెకండ్ రో సెకండ్ హౌస్ కి సంబంధించింది. ఇప్పుడు ఇలాంటి డేటా సెట్ ఒకటే ఫీచర్ బదులు x1 x2 x3 అని 3 ఫీచర్స్ తోటి ఉంది. y వచ్చేసి సేమ్ అదే కాస్టే 50,000, కానీ ఫస్ట్ ఫీచర్ వచ్చేసి స్క్వేర్ ఫీట్ 1000. సెకండ్ ఫీచర్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ రూమ్స్ అనుకుందాం.
5 రూమ్స్ అని. x3 వచ్చేసి లొకాలిటీ, ఒకటి హైదరాబాద్ లేకపోతే చెన్నై ఇలా. కానీ ఫస్ట్ రో అయితే మొత్తాన్ని అన్ని కలిపి ఒకటే ఇంటికి సంబంధించిందే కదా. సో మీకు క్లారిటీ వస్తుంది ఒక ఫీచర్ అయితే ఏంటి, ఎక్కువ ఫీచర్స్ అయితే ఏంటి అని. అలాగే సెకండ్ రో కూడా అంతే, ఇదంతా సెకండ్ హౌస్ కి సంబంధించింది. కాకపోతే ఈసారి 3 ఫీచర్స్ ఉన్నాయి మనకి. సో ఒక డాటా సెట్ అంటే ఏంటిది, సెట్ ఆఫ్ ఫీచర్స్ అండ్ ఆల్సో ఎ లేబుల్. ఈ సెట్ ఆఫ్ ఫీచర్స్ లో ఒక ఫీచర్ అని ఉండొచ్చు, ఎన్ని ఫీచర్స్ అయినా ఉండొచ్చు. నేను x1 to x10 అనుకుంటున్నాను. సో ఇక్కడ నా పాయింట్ ఏంటిదంటే, ఒక డేటా సెట్ లో ప్యాటర్న్ ఉంటే తప్పితే ఎంఎల్ మోడల్స్ ట్రైన్ అవ్వవు. దాని అర్థం ఏంటిది, డాగ్స్ అని ఒకటే రకంగా ఉంటే తప్పితే మన మైండ్ యానిమల్ చూసినాక ఇది డాగ్ అని కనిపెట్టలేదు. ఒక్కో రకంగా ఉంటే సింహాన్ని చూసిన డాగ్ అనొచ్చు, అంత డిఫరెన్స్ ఉంటాయి. కానీ అంత డిఫరెన్స్ ఉంటుందా కుక్కకి కనిపెట్టలేము, ఐసి కన్ఫ్యూజ్ అవుతాం. సో అన్ని యాపిల్స్ ని మనం ఏ యాపిల్ ఇచ్చినా యాపిల్ అని కనిపెట్టగలుగుతాం కంపేర్ విత్ బనానా. ఎందుకు, ఆ రెండింటికి అంత డిఫరెన్స్ ఉంటుంది. సో ఉన్న డాటా సెట్ లోనే ప్యాటర్న్స్ లేకపోతే ఎంఎల్ మోడల్స్ కూడా కనిపెట్టలేవు. ఇది అర్థం కావడానికి నేను సింపుల్ గా ఏం చెప్తున్నా అంటే, ఒక చిన్న బాబుని తీసుకొని 2 యాపిల్స్ 2 బనానాస్ తీసుకొని, ఒక యాపిల్ ని బనానా అని అంటే ఇంకొక యాపిల్ ని యాపిల్ అని అంటే, అలా ఒక బనానాని బనానా అని ఇంకొక బనానాని యాపిల్ అని అంటే చెప్పగలుగుతాడు. దీంట్లో ఏది బనానా ఏది యాపిల్ నెక్స్ట్ టైం కన్ఫ్యూజ్ అయిపోయాడు కాబట్టి. అదే నెక్స్ట్ టైం 2 యాపిల్స్ ఇచ్చి బాబు యాపిల్స్ 2 బనానాస్ ఇచ్చి 2 బనానాస్ అంటే చెప్పగలుగుతారు. 2 యాపిల్స్ తీసుకుంటే యాపిల్ 1 యాపిల్ 2 అని. వీటి లేబుల్స్ ఏంటిది, ఇవి నథింగ్ బట్ యాపిల్ అని. ఈ యాపిల్స్ యొక్క లేబుల్స్ ఏంటిది, అవుట్పుట్ యాపిల్ అని చెప్పడం. అవును, వీటి ఫీచర్స్ కి వచ్చేసరికి చూడటానికి ఎర్రగా ఉండాలి, చూడటానికి కొంచెం రౌండ్ షేప్ లో ఉండాలి. అంతేనా, ఇది ఎర్రగా ఉండాలి, రెడ్ కలర్. సో ఫీచర్స్ వస్తే ఏముంటది, కలర్, స్ట్రక్చర్, షేప్ లేదా షేప్. కలర్ వచ్చేసి x1, షేప్ వచ్చేసి x2, లేబుల్ వచ్చేసి ఫ్రూట్ ఏంటిది అని. సారీ యాపిల్ కాదు. సో కలర్ వచ్చేసి రెడ్ కలర్, షేప్ వచ్చేసి రౌండ్ అని చెప్తుంది దీన్ని. అప్పుడు ఫ్రూట్ ఏం చెప్తాం, యాపిల్. కలర్ వచ్చేసి ఎల్లో. ఇప్పుడు యాపిల్ కదా సార్ అంటున్నది, యాపిల్. యా ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అదే కలర్ వచ్చేసి ఎల్లో, షేప్ వచ్చేసి సమ్ రెక్టాంగిల్ ఏదైనా ఉంది. అప్పుడు దాన్ని ఏమనొచ్చు మనం, లేదా బనానా. మనకున్నది హైదరాబాద్ లో ఎక్కడ సార్ మీది, ఎక్కడైతే ఏంటిది బాబు క్లాస్ చెప్తుంటే. సో ఇప్పుడు ఎల్లో కలర్ వచ్చేసి ఫీచర్ 1. నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్ షేప్ అంటే బికాస్ షేప్ అంత ఐడియా లేక, బట్ చాలా డిఫరెంట్ కదా కంపేర్డ్ విత్ రౌండ్ షేప్. ఓకే, ఫ్రూట్ వచ్చేసి బనానా, రైట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ టాపిక్ తీసుకొని రావడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ థర్డ్ ఫీచర్ ఉంది, కలర్ వచ్చేసి రెడ్, షేప్ కొంచెం రౌండ్ కాకుండా ఒక స్క్వేర్ షేప్ లో ఉంది అంటున్నాయి రౌండ్. ఇప్పుడు ఇది యాపిల్ కిందకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందా లేకపోతే బనానా కిందకి? ఒక ఫ్యూచర్ అయితే మ్యాచ్ అవుతుంది కదండి సార్. కలర్ మాక్సిమం అంటే మనం రియల్ లైఫ్ లో ఇలాంటిది ఒకటి చూస్తే ఎక్కువ బనానా అంటామా లేకపోతే దానికి యాపిల్ అంటామా? యాపిల్ అంటాం సార్. అంతే కదా. సో ఇక్కడ మీరు ప్యాటర్న్ చూసారు, రైట్. ప్యాటర్న్స్ చూస్తే ఇక్కడ ఎక్స్ లో చాలా చిన్న వేరియేషన్ ఉంది. ఎక్స్ ఫీచర్స్ లో ఏంటిదో చిన్న వేరియేషన్, రౌండ్ షేప్ కాస్త కొంచెం రెక్టాంగిల్ స్క్వేర్ అయింది.
కానీ చిన్న డిఫరెన్స్ ఉంది కదా ఎక్స్ లో అని చెప్పేసి మీకు అవుట్పుట్ వైలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. రెండింటిని మనం యాపిల్ అనే అంటున్నాం, రైట్? నేను అంటుంది అదే ప్యాటర్న్ ఉండడం డాటా సెట్ లో ఏంటిదంటే ఈ ఎక్స్ అనేటి ఫీచర్స్, రైట్? ఈ ఫీచర్స్ లో చిన్న చేంజ్ ఉంటే వైలో అంత పెద్ద చేంజ్ ఉంటుంది, వైలో కూడా చిన్న చిన్నగానే చేంజ్ ఉండాలి. వేరీ అవుతుంది అంటే దాని అర్థం ఏంటిది? ఆ డాటా సెట్ లో ప్యాటర్న్స్ లేవు అని. ప్యాటర్న్స్ లేని డాటా సెట్ ఎవరు నేర్చుకుంటారు చెప్పండి? ఎంఎల్ నేర్చుకోలేదు, మనుషులు కూడా నేర్చుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ రోని నేను యాపిల్ కాకుండా బనానా అన్నా అంటే కన్ఫ్యూజ్ గారా మీరు? సో ఇక్కడ ఎక్స్ కి ఫీచర్స్ కి ఎంత చిన్న చేంజ్, జస్ట్ షేప్ లో చిన్న చేంజ్ ఉంది అంతే. కలర్ కూడా రెడ్ ఉంది. జనరల్ గా యాపిల్ అనే చెప్పాలి మనం. కానీ నేను వైలో ఒకటి యాపిల్ అంటున్నా, ఒకటి బనానా అంటున్నా అంటే మీ మైండ్ స్ట్రెయిన్ అవ్వవు కదా. నిజంగా రెడ్ కలర్ ఉంటుంది యాపిల్ బనానా అని. అలాగే 5 రకాల డాగ్స్ ఉన్నాయి. ఒక దాని మీరు డాగ్ అంటారు, ఒక దాని క్యాట్ అంటారు, ఒక దాని లయన్ అంటారు, ఒక దాని టైగర్ అంటారు. అంటే మీరు దీన్ని చూస్తే డాగ్ అని ఇంకోసారి కాన్ఫిడెంట్ గా అడుగుతారా మీరు? ఒక డాగ్ ఎలా ఉంది అంటే ఒక డాగ్ కి కోత సగం, కోత అంటున్నాను, తోక. వావ్, సారీ. ఒక డాగ్ కి తోక సగమే ఉంది, ఇంకో డాగ్ కి ఫుల్ గానే ఉంది. సగమే తోక ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఈ డాగ్ ని నేను డాగ్ కాదు దీన్ని ఏదో క్యాట్ అంటే, ఇంకో డాగ్ కి ఏమంటారు, దాని మూతి ఏదో కొంచెం వంకర ఉండేదని చెప్పేసి దాన్ని లయన్ అంటే అఫ్ కోర్స్ మనం కన్ఫ్యూజ్ అవుతాం. కానీ తోక సగం ఉండడం, తోక ఫుల్ గా ఉండడం అనేది ఎంత చిన్న చేంజ్ ఇది ఫీచర్స్ లో. మీకు పెద్ద చేంజ్ లాగా ఏమైనా అనిపిస్తుందా? ఓకే, కిరణ్ వీడియో క్లోజ్ చేయి. ఇక్కడ దాని అర్థం నేను ఎందుకు చెప్తున్నట్లు తోక సగం తోక ఎక్కువ అంటే డాగ్ అంతా సేమే ఉంది. దాని ముఖం, బాడీ, దాని కాళ్ళు, చేతులు అన్ని చేతులు కాళ్ళు అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, స్కిన్ టోన్స్ కూడా. ఫ్రెండ్స్ ఏంటిది జస్ట్ వాటి తోక సైజ్. ఒక దానికి సగం తోక ఉంది, ఒక దానికి ఫుల్ తోక ఉంది. కానీ ఒక దాన్ని మనం డాగ్ అని ఇంకో దాన్ని మనం క్యాట్ అన్నాము అంటే ఎక్స్ ఫీచర్స్ లో చిన్న చేంజ్ ఉంటే వైలో పెద్ద చేంజ్ ఉన్నట్టే కదా. ఎందుకు వైలో పెద్ద చేంజ్ అంటున్నా? ఒక దాన్ని డాగ్ అంటున్నా, ఒక దాన్ని క్యాట్ అంటున్నా. ఇప్పుడు ప్యాటర్న్ ఉన్నట్ట లేనట్ట? లేనట్టే. రీజన్ చెప్పు నీకు ఒకసారి టక్కున, లేదా ఒక సెకండ్. త్రివేణి రీజన్ చెప్పు. త్రివేణిని అడుగుతున్నా, త్రివేణి రీజన్ చెప్పు దీంట్లో ఎందుకు ప్యాటర్న్ లేదు డాటా సెట్ లో. ఇప్పుడు కూడా జాయిన్ అవుతున్నారు. త్రివేణి ఆర్ ఇదే? హలో, ఉన్నాను సార్. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో ప్యాటర్న్ ఎందుకు లేదు, ప్యాటర్న్ ఎందుకు ఉంది లేకపోతే? నేను చెప్తున్న ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. అంటే ఏంటిదంటే ఒక డాగ్ కి టైల్ సైజ్ ఏంటిది అనేది ఫీచర్ 1. డాగ్ స్కిన్ కలర్ ఏంటిది ఫీచర్ 2. డాగ్ కి ఎన్ని లెగ్స్ ఉన్నాయి ఫీచర్. ఇట్లా డాగ్ కొన్ని ఫీచర్స్ ఉంటాయి కదా. ఆ ఫీచర్స్ లో చిన్న చేంజ్ ఉన్న మాత్రాన డాగ్ ని క్యాట్ అని అంటామా మనం? చిన్న చిన్న ఫీచర్స్ చేంజ్ ఉన్నప్పుడు మనం డాగ్ ని క్యాట్ అంటున్నామంటే ప్యాటర్న్ ఉన్నట్టు డాటా సెట్ లో ప్యాటర్న్ లేనట్టు సార్. అంతే కదా. ఇప్పుడు రియల్ లైఫ్ లో కుక్క కనబడుతుంది, తోక ఫుల్ గా లేదు. తోక ఫుల్ లేదు కాబట్టి ఇది కుక్క కాదు ఇంకేదో అని చెప్పేసి అంటే రియల్ లైఫ్ లో మనం నేర్చుకోగలుగుతాము ఏది కుక్కమో ఏది అనుకోని. మనమే కన్ఫ్యూజ్ కాము. మన అమ్మ నాన్న వచ్చి నాన్న బాబా కుక్కకి సగం తోకనే ఉన్నది కాబట్టి దాన్ని వచ్చి కుక్క అనుకో, దాన్ని పిల్లి అనుకో అంటే కన్ఫ్యూజ్ కావా? మన ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మనకు అట్లా ట్యూన్ చేస్తాం, అవుతాం.
సో నేను చెప్పాల్సి వస్తున్న పాయింట్ ఏంటంటే ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా అన్ని ప్యాటర్న్సే ఉంటాయి. ప్యాటర్న్స్ లేకపోతే మనం ఏది నేర్చుకోలేము, రైట్? ఎస్ ఒక యానిమల్ ని మనం కన్నబెట్టగలుగుతున్నాం ఎప్పటికైనా అంటే మనం దాని ప్యాటర్న్స్ ని కరెక్ట్ గా నేర్చుకున్నట్టే. వాటి ఫీచర్స్ కొంచెం అటు ఇటు అయినా కూడా మనం బ్రెయిన్ అంత చేంజ్ చేయం. మనం ఎలా అయితే ప్యాటర్న్స్ ఉన్న డేటాని ట్రైన్ చేసుకునే మన మైండ్స్, ఒక ఎంఎల్ మోడల్ ట్రైన్ అవ్వాలంటే కూడా ప్యాటర్న్స్ ఉండాలి. ప్యాటర్న్ లేకపోతే ఎంఎల్ మోడల్స్ కూడా ట్రైన్ అవ్వవు. ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఈ డేటా ఉంది, దీని ప్యాటర్న్ ఏంటిది? ఎక్స్ ఇంక్రీస్ అవుతే వై ఇంక్రీస్ అవుతుందని తెలుస్తుంది కదా. ఎస్ ఒక లైన్ ఈక్వేషన్ గీయగలిగినాం, లేదా ఈ ప్యాటర్న్ ఏంటిది? ఒక కర్వ్ కి మనం ఫిట్ చేయగలుగుతున్నాం కాబట్టి ఒక కర్వ్ గీసినాం. అదే ఇప్పుడు నేను చెప్తా నేను దీనికి ఏమని చెప్తారు? ప్యాటర్న్ ఉందా దీంట్లో? నో సార్ సో ప్యాటర్న్ అండ్ డేటాని ఇప్పుడు ఎంఎల్ తోటి మీరు ట్రైన్ చేయగలుగుతారా? దీన్ని నో ఏదైనా కర్వ్ ఉందా నుంచి పాస్ అయ్యేది? లేదు, అంతే కదా. సో నేను అంటుంది అది ప్యాటర్న్స్ లేకపోతే నేర్చుకోవడానికి మనుషులకే ఏముంటది, ఎంఎల్ మోడల్స్ కూడా నేర్చుకోలేవు. మనం నేర్చుకున్న ప్రతి ఒక్క ఐటెంలో ప్యాటర్న్స్ ఉంటాయి కాబట్టి మనం నేర్చుకోగలిగాం. దానికి నేను చెప్పిన ఎగ్జాంపుల్ అది ఇందాక, ఒక డాగ్ తీసుకొని దాని ఉన్న ఫీచర్స్ లో ఒక ఫీచర్ తీసుకున్న ఏంటిది? దాని యొక్క టేల్. ఒక డాగ్ కి సగం టేల్, ఎందుకు అంత సగం సగం కన్ఫ్యూజ్. ఒక డాగ్ కి 15 సెంటీమీటర్ టేల్ ఉంది, ఇంకొక డాగ్ కి 5 సెంటీమీటర్ టేల్ మాత్రమే ఉంది. ఉన్న అన్ని ఫీచర్స్ లో టేల్ లో వాటికి ఉన్న లెంత్ అనేది ఏదైతే ఉందో చాలా చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కదా. చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ అంటే దాని అర్థం ఏంటిది? చిన్న చేంజ్ ఇన్ దేర్ ఫీచర్స్. అంటే డెల్టా ఎక్స్ అనేది చాలా తక్కువ ఉందా? ఎక్స్ అనేది ఫీచర్స్, వై అనేది లేబుల్స్. డెల్టా ఎక్స్ అనేది చాలా తక్కువ ఉంది. అలా అని చెప్పేసి ఇప్పుడు వైని మనం డాగ్ అనడం, కొన్నిటిని క్యాట్ అనడం చేస్తున్నాం. నో సార్. ఏ సెంటీమీటర్ ఉన్నా మిగతా ఫీచర్స్ అన్ని మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి. ఏంటి ఆ మిగతా ఫీచర్స్? వాటి స్కిన్ టోన్స్, వాటి బాడీ స్ట్రక్చర్, వాటి ఫేస్ స్ట్రక్చర్, వాటి నెంబర్ ఆఫ్ లెగ్స్, ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి మనం దీనిపైతే పట్టించుకుంటలేం. ఏది టేల్లో ఈ డిఫరెన్స్ ని, రెండింటిని మనం డాగ్ అంటున్నాం కాబట్టి డెల్టా బై ఏంటిది అప్పుడు? జీరో. నేను డిఫరెన్స్ ఏం లేదు రెండింటిలో. y2 మైనస్ y1 జీరో. ఎందుకు? డాగ్ మైనస్ డాగ్. y2 ని డాగ్ అంటున్నాం, y1 ని డాగ్ అంటున్నాం. జీరో అంటే చిన్న చేంజ్ ఇన్ ఎక్స్, వైలో కూడా చిన్న చేంజ్ ఉంటుంది అని వైలో పెద్ద చేంజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ప్యాటర్న్స్ ఇది y, ఇది y2, ఇది x1, ఇది x2. దగ్గరగా ఉంటే x1 x2 కి డెల్టా ఎక్స్ ఎంత ఉంటే తక్కువ ఉంటుందా? వాటి యొక్క y కూడా తక్కువనే ఉంది కదా, డెల్టా y. ఇప్పుడు ఈ రెండు తీసుకోండి, x1 x2, డెల్టా ఎక్స్ తక్కువనే, డెల్టా y కూడా తక్కువనే, రైట్? ఇప్పుడు ప్యాటర్న్ లేని డాటా అని చూద్దాం. ఇందాక గీసిన డాటా, ఇందాక గీసిన డాటాని చూస్తే ఇది x1, ఇది x2. కానీ మీరు వైలో చూసుకుంటే డాటా ఎంత డిఫరెన్స్ ఉంది? చాలా ఉంది సార్. సో ప్యాటర్న్ లేదు. సో ఎంఎల్ మోడల్స్ ట్రైన్ అవ్వాలి అంటే డాటా సెట్లు ఏమి ఉండాలి? ఫస్ట్ ప్యాటర్న్స్ ఉండాలి. డన్. ఒక్క సెకండ్ అలాగే ఉండండి, ఒక్క సెకండ్.
ఓకే. సో ప్యాటర్న్ అనేది ఉండాలి. ఇది క్లియర్. ఎందుకంటే ఎంఎల్ మోడల్స్ ఏం దేవుళ్ళు కాదు కదా! ప్యాటర్న్ లేకపోయినా ఏదో ఒకటి ప్రిడిక్ట్ చేయడానికి. ప్యాటర్న్ లేనప్పుడు ఏమని ప్రిడిక్ట్ చేస్తారు? ఎంఎల్ మోడల్స్ పక్కన పెట్టండి. మనమైనా ఇలాంటి ఒక డేటా సెట్ ఇచ్చాను మీకు. ఏది x1కి ఇక్కడ ఉంది, x2కి ఇక్కడ ఉంది, x3కి ఇక్కడ ఉంది. ఇప్పుడు x4 ఎక్కడ ఉంటుంది అంటే మీరు ప్రిడిక్ట్ చేస్తారా మీరే? నో సార్. మరి ఎంఎల్ మోడల్ అని ఎట్లా ప్రిడిక్ట్ చేస్తారు? సో ప్యాటర్న్స్ అనేటివి ఉండాలి. ఆ ప్యాటర్న్స్ కూడా దాని అర్థం ఏంటి? ప్యాటర్న్స్ ఉండడం అంటే a small change in x should lead to small change in y. ఎస్ సార్. అంతేగాని ఫీచర్స్ లో చిన్న చేంజ్ ఉన్న అవుట్పుట్ లెవెల్స్ లో పెద్ద చేంజ్ ఉండద్దు. అలా ఉంది అంటే ప్యాటర్న్ లేనట్టు డేటా సెట్. అది క్లియర్ కదా? ఎస్ సార్. ఇప్పుడు మనం నిన్నటి ఎగ్జాంపుల్కి వద్దాం. ఇదంతా ఎందుకంటే మీకు నిన్నటి ఎగ్జాంపుల్ అర్థం కావడానికి. నిన్నటి ఎగ్జాంపుల్ నేను రెగ్యులరైజేషన్ దేనికి చెప్పానంటే, ఒక కర్వ్ ఉంది, లేదా ఒక డేటా ఉంది. దీనికి నేను గుడ్ ఫిట్ అని చెప్పేసి లైన్ ఈక్వేషన్ గీసాను. లైన్ ఈక్వేషన్ 1. ఇప్పుడు లైన్ ఈక్వేషన్ 2 అండర్ ఫిట్ ఓవర్ ఫిట్? ఒరిజినల్ పాయింట్స్ నేను ఎల్లో కలర్ లో గీస్తున్నా. ఓవర్ ఫిట్. ఓవర్ ఫిట్. ఓవర్ ఫిట్. ఈ రెండిట్లో ట్రైనింగ్ అక్యురసీ దేనికి ఎక్కువ ఉంటుంది? లైన్ ఈక్వేషన్ 1 కా లైన్ ఈక్వేషన్ 2 కా? 2కి సార్. ఉంటుంది. 2కి ట్రైనింగ్ అక్యురసీ ఎక్కువ ఉంటుంది. ఎస్ సార్. ఎందుకు? పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది కాబట్టి. ఎస్ సార్. 1కి ట్రైనింగ్ అక్యురసీ తక్కువ ఉంటుంది. వాలిడేషన్ అక్యురసీ కానీ టెస్ట్ అక్యురసీకి వచ్చినప్పుడు రెండిట్లో దేనికి ఎక్కువ ఉంటుంది? 1కి సార్. 1కి. దీనికి తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఎల్లో పాయింట్ ఉంది విష్ణు, ఇది x1 అనొచ్చా ఎస్ సార్. లేదా ఇది నెక్స్ట్ అనుకుంటూ? ఓకే, ఎస్ సార్. ఇది x1 అనొచ్చా దీన్ని? ఎస్ సార్. లైన్ ఈక్వేషన్ 1 ఏమో y1 అంటున్నా, లైన్ ఈక్వేషన్ 2 y2 అంటున్నా. లైన్ ఈక్వేషన్ 1లో x1కి x2కి అంటే వాల్యూస్ ఇవేనా? ఎస్ సార్. ఎస్ సార్. వీటి y డిఫరెన్స్ ఎంత అంటే ఎంత అని చెప్తారు? స్మాల్ కొంచెం సార్. జీరోనే. ఇప్పుడు దీని y వాల్యూ ఇది, దీని y వాల్యూ ఇది, ఇంతేనా డిఫరెన్స్? కొంచెం. Yes. ఎస్ సార్. ఇప్పుడు ఈక్వేషన్ 2 చూడండి, ఇదే x1 ఇదే x2కి అంటే ఇది y2 ఈక్వేషన్ సెకండ్ పాయింట్, y2 ఈక్వేషన్ ఫస్ట్ పాయింట్, ఇదేనా డిఫరెన్స్? ఎస్ సార్. x1 x2కి చేంజ్ చిన్నగా ఉంటే y చేంజ్ కూడా చిన్నగా ఉండాలి. x1 x2కి చిన్న చేంజ్ ఉన్నా కూడా y2కి y1కి పెద్ద చేంజ్ ఉందంటే డేటాలో ఉన్న ప్యాటర్న్ నేర్చుకున్నట్టేనా? నో సార్. అంటే మీకు అర్థమైంది x1 x2కి చిన్న చేంజ్ అంటే ఏంటిది? కుక్కకున్న ఫీచర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి కానీ ఒక కుక్కకి టేల్ అనేది కొంచెం చిన్నగా ఉంది, ఎస్ ఇంకో దానికి కొంచెం పెద్దగా ఉంది. కానీ రెండింటిని కుక్కనే అంటాము కానీ ఒకదాని కుక్క కదా నాకు కారణం. అలాగే x1 x2కి రెండు పక్క పక్కకే ఉన్నాయంటే ఫీచర్స్ దగ్గరగా ఉన్నట్టే ఇంచుమించు. ఎస్ సార్. వాటి y వాల్యూస్ కూడా దగ్గరకే ఉండాలి. దగ్గరకు ఉండకుండా ఇలా ఉంది అంటే డేటా సెట్ లో ప్యాటర్న్ ఉందా లేదా పక్క పెట్టండి. మోడల్ అయితే ప్యాటర్న్ నేర్చుకున్నట్టే కదా. ఎస్ సార్. నేర్చుకో. ఎందుకు? చిన్న చేంజ్ ఇన్ x ఉన్నా కూడా ఎక్కువ చేంజ్ ఇన్ y ఉంది కాబట్టి. అదే మీరు ఈ మోడల్ చూడండి, లైన్ ఈక్వేషన్ 1 తక్కువ చేంజ్ ఇన్ y ఉంది. ఎస్ సార్. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటిది? y ఈక్వల్స్ టు ax² + bx + c కర్వ్ లాంటిది కదా. ఎస్ సార్. కాబట్టి నెంబర్ 1 ఏదైతే ఉందో ఇక్కడ అది లైన్ ఈక్వేషన్ కాబట్టి దాని అర్థం ఇక్కడ a ఈక్వల్స్ టు 0 అని. కానీ రెండు ఫాలో అవుతుంటే మాత్రం ఈ కర్వేనా? లైన్ ఈక్వేషన్ 1 కానీ 2 కానీ. ఎస్ సార్. సో ఇప్పుడు నేను లైన్ ఈక్వేషన్ 1కి రాస్తున్నాను, y ఈక్వల్స్ టు
a1x square plus b1x plus c1 అని y equals to a2x square plus b2x plus c2 అని. మంచి మోడల్స్ అంటే ఏంటి? ఈ ఈక్వేషన్స్ లో నేను x1 సబ్స్టిట్యూట్ చేసి x2 సబ్స్టిట్యూట్ చేస్తా, వేర్ x1 మైనస్ x2 అనేది చాలా తక్కువ అన్నప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి y2 మైనస్ y1 వస్తుంది కదా. చాలా ఎక్కువ. ఈ ఈక్వేషన్ 1 అంటే ఏంటిది? ఈ లైన్, రెడ్ కలర్ లైన్. అప్పుడు y2 మైనస్ y1 ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, తక్కువే ఉంటుంది సార్. తక్కువ ఉంటుంది. లైన్ ఈక్వేషన్ 2 కి కూడా x1 x2 సబ్స్టిట్యూట్ చేస్తున్న సేమ్ వాల్యూస్ కాబట్టి డిఫరెన్స్ కూడా తక్కువనే ఉంటుంది. y2 మైనస్ y1 ఎప్పుడు ఎంత ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. ఫర్ సేమ్ x1 సేమ్ x2 ఈ ఈక్వేషన్ లో డిఫరెన్స్ తక్కువ ఉంది, ఈ ఈక్వేషన్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది అంటే a1 b1 c1 a2 b2 c2 గురించి మనం చెప్పగలుగుతారా మీరు? పారామీటర్స్. అవును, పారామీటర్స్. అంటే ఏవి చిన్న పారామీటర్స్, ఏవి పెద్ద పారామీటర్స్ అని చెప్పగలుగుతారా వాల్యూలు? నో సార్. A1 B1 C1 చిన్నవి కదండి సార్. అవును, ఇవి చిన్నవి పెద్దవి అయితేనే సేమ్ x1 x2 కి ఇక్కడ వైట్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ ఏంటిది? y = x² + bx + c కదా. a0 c0 తీసేసుకోండి. ఒక ఈక్వేషన్ కి ఏమో b1 పెట్టుకోండి, అంటే ఏమవుతుంది? y = x. ఇంకో ఈక్వేషన్ కి b100 పెట్టుకోండి, y = 100x. ఒకసారి x1 1 x2 2 సబ్స్టిట్యూట్ చేయండి. x1 మైనస్ x2 ఎంత? లేదా x2 మైనస్ x1? x2 మైనస్ x1 1. దీని కేసులో y2 మైనస్ y1 ఎంత? 1. 20. సార్ y2 మైనస్ y1 ఎంత ఇక్కడ? 1 సార్. 1 3 y2 అంటే ఏంటిది? x2 ని సబ్స్టిట్యూట్ చేయడమే కదా. 2 మైనస్ y1 అంటే ఏంటిది? మళ్ళీ x1 ని సబ్స్టిట్యూట్ చేయండి. 1 బేసిక్ గా x ప్లేస్ లో x1 x2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి వాటి డిఫరెన్స్ చూడండి అంటున్నా. ఇప్పుడు x = 1 ఇక్కడ, x1 x2 = 2 సేమ్ కేస్. x2 మైనస్ x1 = 1. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ y2 మైనస్ y1 అంటే ఎంత? 98. 100 సార్. 100. 100 సార్. 2 ని సబ్స్టిట్యూట్ చేస్తారు ఫస్ట్, 200 వస్తుంది. మైనస్ 1 ని సబ్స్టిట్యూట్ చేస్తారు, 100. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ లో x లో డిఫరెన్స్ ఎంత? 1 కొంచెం సార్. 1. సెకండ్ ఈక్వేషన్ లో x లో డిఫరెన్స్ ఎంత? 100. x లో డిఫరెన్స్ x కి 1 సార్. 1. y లో డిఫరెన్స్ 1. ఇక్కడ y లో డిఫరెన్స్ 100. ఇప్పుడు ఇది ఇట్లా చిన్న చేంజ్ ఇన్ x ఉన్న y కి చేంజ్ ఎక్కువ ఉన్నది ఏ కర్వ్కి? 1 కా 2 కా? 1 ఎక్కువ y లో డిఫరెన్స్ ఉండడం, చిన్న చేంజ్ x లో ఉన్నా కూడా. సెకండ్ కర్వ్కి సెకండ్ కర్వ్కి ఎక్కువ డిఫరెన్స్ ఉంది y లో, ఏది తక్కువ x కూడా. మరి రెండు కర్వ్ యొక్క డిఫరెన్స్ ఏంటిది? ఫస్ట్ కర్వ్ ఏమో y = x, సెకండ్ కర్వ్ ఏమో y = 100x. ఈ రెండిట్లో మారింది ఏంటిది మరి అంత డిఫరెన్స్ ఇవ్వడానికి? పారామీటర్. ఇక్కడేమో a = 0 b = 1 c = 0. ఇక్కడ a = 0 b = 100 c = 0. సో ఎక్కువ డిఫరెన్స్ రావడానికి కారణం ఏంటిదంటే వీటి పారామీటర్స్ ఉంటాయా? వేటి పారామీటర్స్ అయితే లార్జ్ నంబర్స్ ఉంటాయో చిన్న చేంజ్ ఇన్ x కూడా ఎక్కువ డిఫరెన్స్ ఇన్ y వస్తుంది. ఈ పాయింట్ అర్థమైంది?
ఇక్కడ పారామీటర్ లార్జ్ ఉంది కాబట్టి చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కూడా చేంజ్ ఇన్ వై వస్తుంది. ఇక్కడ పారామీటర్ అంత లార్జ్ సైజ్ లేదు కాబట్టి చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కి చిన్న చేంజ్ ఇన్ వై ఉంటుంది. మీరు స్లోప్ ప్రకారం చూసుకుంటే కూడా మీకు తెలుస్తుంది. 2 లైన్స్ కు స్లోప్ ఒకదానికి 1 ఒకదానికి 100 స్లోప్ ఉందంటే ఈ లైన్స్ అనేది స్టీప్ ఉన్నట్టే కదా. సెకండ్ లైన్ అంటే చిన్న చిన్న ఎక్స్ కి ఎక్కువ చేంజ్ ఇన్ వై ఉంటున్నట్టే కదా లైన్ ఈక్వేషన్స్ ప్రకారం మీరు చూసుకున్నారు. ఇప్పుడు మన ఎంఎల్ మోడల్స్ లో మన టార్గెట్ ఏంటి? ఇలాంటి ఒక ఈక్వేషన్ ఉంది అంటే అదేనా మన ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఎంఎల్ మోడల్ కనుక్కోవడం అంటే ఒక డేటా సెట్ ఇస్తే అనిత అంతేనా? ఏబిసి కనుక్కోవడానికి మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటిది? A1 equals to A0 minus alpha into delta U. ఇక్కడ లాస్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఫంక్షన్ ఆఫ్ ఇది A, B, C. ఒక కర్వ్ ఉంది ఇట్లా, ఇది లాస్ ఫంక్షన్ కర్వ్. మీకు ఇక్కడ నేను 2 లైన్ ఈక్వేషన్స్ కి ఇస్తాను. లైన్ ఈక్వేషన్ 1, లైన్ ఈక్వేషన్ 2. దీంట్లో ఏ పాయింట్ లైన్ ఈక్వేషన్ 1 అంటే A1 B1 C1, ఏ పాయింట్ A2 B2 C2 చెప్పండి. లైన్ ఈక్వేషన్ ఫస్ట్ లోకల్ మినిమం అటెండ్ అయ్యేది A2 B2 C2 సార్. A2 B2 C2 ఇది A1 B1 C1. ఇది క్లారిటీ మీ అందరికి? ఎందుకు ఈ పాయింట్ దగ్గరనే ఇది కర్వ్ అన్ని పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఎర్రర్ కూడా తక్కువ ఉంటుంది లైన్ ఈక్వేషన్ 2 కి కంపేర్డ్ విత్ లైన్ ఈక్వేషన్ 1. ఇప్పుడు మనం గ్రేడియంట్ డిసెంట్ ఫాలో అయ్యేది ఏంటిది? లోకల్ మినిమం అటెండ్ అవ్వడానికి. మరి A2 B2 అటెండ్ అవుతుంది కదా, మరి సపరేట్ గా తీసేసుకొని ఇదే ఆన్సర్ అని చెప్పొచ్చు కదా. మనం ఎందుకు ఇది అంటున్నాం ఆన్సర్? అది ఓవర్ ఫిట్ అనేది గివెన్ డాటాకి మట్టుకే ఫిట్ అవుతుంది సార్. ఈ లాస్ ఫంక్షన్ అనేది గీసిన దేనికి? మనం ఓన్లీ గివెన్ డాటాకి, ఎక్కడేం టెస్ట్ డాటా సెట్ లేదు కదా. హలో, ఈ లాస్ ఫంక్షన్ లో ఉన్న శాంపుల్స్ గివెన్ డాటాకి సంబంధించిన శాంపుల్స్. గివెన్ డాటాకి మనం గ్రేడియంట్ డిసెంట్ ఫాలో అవుతే ఏమవుతుంది? లోకల్ మినిమం అటెండ్ అవుతూ పోతుంది. లోకల్ మినిమం అటెండ్ అవుతుందంటే దాని అర్థం ఏంటిది? A2 B2 C2 కి రీచ్ అవుతున్నట్టు. ఈ పాయింట్ కి రీచ్ అవుతుంది అంటే అది ఇట్లాంటి ఎల్లో కలర్ పాయింట్స్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతున్నట్టు. ఓవర్ ఫిట్టింగ్ ఎందుకు అంటున్నాం? ట్రైనింగ్ అక్యురసీకి ఎక్కువ వచ్చినందుకు ఓవర్ ఫిట్టింగ్ అనట్లేదు. ట్రైనింగ్ అక్యురసీ ఎక్కువ ఉంటాయి, వాలిడేషన్ కి కానీ టెస్టింగ్ కానీ తక్కువ ఉండేసరికి మనం దాన్ని ఓవర్ ఫిట్టింగ్ అంటున్నాం. అవునా? సో గ్రేడియంట్ డిసెంట్ ఫాలో అయితే మనం A2 B2 C2 కి రీచ్ అవుతాం, A1 B1 C1 కి రీచ్ కాము. ఇది క్లియర్? ఓకే. ఇప్పుడు మన టార్గెట్ ఏంటిది? A2 B2 C2 కి రీచ్ అవ్వడము? నో. ఎందుకు? A2 B2 C2 కి రీచ్ అవుతే దాని అర్థం ఏమవుతుంది? ఓవర్ ఫిట్ అవుతుంది అని. సో మనం ఇక్కడే కూడా ఆపగలగాలి. ఎక్కడ ఆపగలగాలంటే దాని అర్థం ఏంటంటే మన పారామీటర్స్ కి లార్జ్ నంబర్స్ అనేటివి రీచ్ అవ్వద్దు. లార్జ్ నంబర్స్ రీచ్ అవుతున్నాయి అంటే దాని అర్థం ఎక్కువ ఫిట్ అవుతున్నట్టే. ఇప్పుడు A1 B1 C1 A2 B2 C2 కి రీచ్ అవుతుంది అంటే దాని అర్థం ఒక రకంగా ఈ నంబర్స్ ఓవర్ ఫిట్ అవుతున్నట్టు. ఓవర్ ఫిట్ ఎప్పుడు అవుతుందని చెప్పాను నేను? చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ ఉన్న వైలో పెద్ద చేంజ్ రావడం. అది ఎప్పుడు పాసిబుల్? ఈ పారామీటర్స్ లార్జ్ నంబర్స్ కి అయితేనే. సో ఇక్కడ A1 B1 C1 A2 B2 C2 ఎవి లార్జ్ నంబర్స్? A2 B2 C2 సార్. C2 అంటే లెక్కన మన దగ్గర ఉన్న పారామీటర్స్ ని లార్జ్ నంబర్స్ వైపు తీసుకెళ్ళకపోతే చాలు. అంటే A2 B2 C2 సపోజ్ 1000 2000 3000 అనుకో. ఇది A2 B2 C2.
మనం A1 B1 C1 ఒక 100 200 300 వరకు తీసుకెళ్ళినా సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం లేకుండా. ఓకే సార్. అంతేనా? మనకి పారామీటర్స్ ఇవి అయితే చిన్న ఎక్స్ కి ఎంతో కొంత డిఫరెన్స్ వై ఉంటుంది, ఇక్కడ చిన్న ఎక్స్ కి ఎంతో కొంత డిఫరెన్స్ వై ఉంటుంది. రెండిట్లో ఏ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది వైలో? C2 సార్. కదా. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటిది? మనం వదిలేసినాం అనుకో, ఏం జాగ్రత్త తీసుకోకుండా గ్రేడియంట్ డీసెంట్ అనేది A1 B1 C1 ని ఇటు దిక్కు తీసుకెళ్ళిపోతుంది. ఎందుకు? లోకల్ మినిమం అటెండ్ అవుతుంది కాబట్టి. దానివల్ల ఫిట్ అవుతుంది కావచ్చు ఇక్కడ ప్రాపర్ గా. చప్పట్లు కొట్టచ్చేమో మనం ప్రస్తుతానికి, అరే ఇది బాగా ఫిట్ అయింది అని, కానీ ఫ్యూచర్ డేటాకి ఫిట్ కాదు కాబట్టి ఫ్యూచర్ లో మనకి ఇష్యూస్ వస్తాయి. సో ఇప్పుడు మనం జాగ్రత్త పడాల్సింది ఏంటిదంటే A1 B1 C1 ని రిస్ట్రిక్ట్ చేయాలి, ఎక్కువ నెంబర్స్ అటెండ్ అవ్వకుండా. అది ఎలా రిస్ట్రిక్ట్ చేయొచ్చు అంటే మనం ఉన్న లాస్ ఫంక్షన్ ని మార్చుకోవచ్చు. ఎందుకు? ఉన్న లాస్ ఫంక్షన్ ని మారుస్తేనే కదా కిందికి వెళ్ళద్దు. ఒక లాస్ ఫంక్షన్ ని ఎట్లా మార్చాలి అంటే A1 B1 C1 దగ్గర లోకల్ మినిమం అటెండ్ అవ్వాలి, A2 B2 C2 దగ్గర కాదు. మీకు అర్థమైందా ఇప్పుడు దీనికి తేడా? ఈ ఫంక్షన్ ఈ ఫంక్షన్ ఇది లాస్ ఫంక్షన్ 1, ఇది లాస్ ఫంక్షన్ 2. లాస్ ఫంక్షన్ 1 లో A2 B2 C2 కి లోకల్ మినిమం అటెండ్ అవుతుంది కాబట్టి గ్రేడియంట్ డీసెంట్ మనం ఏ పాయింట్ నుంచి స్టార్ట్ చేసినా కూడా అది A2 B2 C2 కి రీచ్ అవుతూ ఉంటది. A2 B2 C2 అనేది హయ్యర్ నంబర్స్ కంపేర్డ్ విత్ A1 B1 C1. మనం లాస్ ఫంక్షన్ ని ఎట్లా మోడిఫై చేయాలి అంటే గ్రేడియంట్ డీసెంట్ అప్లై చేసిన ప్రతిసారి అది A1 B1 C1 కి రీచ్ అవ్వాలి కానీ A2 B2 C2 కి రీచ్ అవ్వద్దు. అంతే కదా, మనకు కావాల్సింది ఈ పాయింట్స్ కదా. ఇప్పుడు ఆ కర్వ్ని ఎట్లా మార్చుకోవచ్చు అనేది క్వశ్చన్, అంతేనా? ఆ కర్వ్ని ఎట్లా మారుస్తాం అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అక్కడ ఎందుకు మార్చాలనేది క్లారిటీ వస్తుందా మీకు? త్రివేణి, అనిత, అర్థం కాలేదంటే అర్థం కాలేదని చెప్తే క్లియర్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తెలుసు తీసుకున్నాము ఈ 22 సెషన్స్ లో, ఏదో ఒకటి అర్థం కాకపోతే నెక్స్ట్ టాపిక్ అర్థం కాదు. మీకు ఇది అర్థం కాలేదని చెప్తే ఎక్స్ప్లెయిన్ మళ్ళీ. త్రివేణి ఆర్ అనిత ఆర్ ప్రకిల నిఖిత ఇంకొకసారి చెప్పండి సార్. నేను అడగాల అమ్మ, మీరు చెప్తే చెప్తాను కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి అర్థం కాలేదు చిన్న క్లియర్ చెప్పగలుగుతారా నాకు? మీకు ఈ క్వశ్చన్ అర్థమైందా? ఇక్కడ అది అర్థమైంది. ఏది? y = x కి y = 100x కి రెండిట్లో దేని వల్ల మనకి ఎక్కువ డిఫరెన్స్? ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకున్న మోడల్ ఇదే, y = x² + bx + c. మన టార్గెట్ ఏంటిది? పారామీటర్స్ కనుక్కోవడమే కదా, a, b, c. అవి కనుక్కున్నామంటే ML మోడల్ కనుక్కున్నట్టేనా మనం? ఇప్పుడు ఈ పారామీటర్స్ లో మనకి 2 sets ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఏది? ఇక్కడ నేను గీసిన లైన్ ఈక్వేషన్ కి మనం తీసుకుంటే రెడ్ కలర్ లైన్ కి A1 B1 C1 అంటున్నాం, గ్రీన్ కలర్ లైన్ కి A2 B2 C2 అంటున్నాం. ఇప్పుడు A1 B1 C1 లో A2 B2 C2 లో ఇక్కడ ఎల్లో పాయింట్స్ గీసాను కదా, ఇక్కడ ఎందుకు కింద పాయింట్ A2 B2 C2, ఎందుకు పైన పాయింట్ A1 B1 C1? దానికన్నా ఇది తక్కువ ఉంటుంది కాబట్టి. ఏంటిది తక్కువ ఉన్నది? అసలు ఈ కర్వ్ ఏంటిది? బ్లూ కలర్ లైన్ అనేది గీసిన కర్వ్ అది A2 B2 C2 లోకల్ మినిమం అటెండ్ అవుతుంది కదండి సార్. ఇప్పుడు నేను గీసిన కర్వ్ లాస్ ఫంక్షన్ అయినా త్రివేణి? ఆఫ్ A, B, C. ఈ రెండిట్లో మనం తీసుకున్న ఎల్లో పాయింట్స్ ఏంటి? అవి ఓన్లీ ట్రైనింగ్ శాంపుల్స్ మాత్రమే. శాంపుల్స్ కి ఈక్వేషన్ 2 తోటి ఎక్కువ వస్తా, ఈక్వేషన్ 1 తోటి ఎక్కువ వస్తా? ఈక్వేషన్ 2
1 తో ఎక్కువ లాస్ అవుతుంది సార్ కంపారిటివ్. ఎక్కువ లాస్ కంపారిటివ్ ఎందుకు? ఈ ఈక్వేషన్ 2 అనేది ప్రతి పాయింట్ నుంచి పాస్ అయింది. ఎస్ సార్. ఈ లెక్కన అసలు లాస్ ఎంత? ఈక్వేషన్ 2కి 0 అని కూడా అనొచ్చు గట్టిగా మాట్లాడితే. ప్రతి పాయింట్ నుంచి పోయింది. అది ఈక్వేషన్ 1 తో చూస్తే ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది డిఫరెన్స్ బాగానే ఉంది కదా. ఓకే, ఈక్వేషన్ 2 కేమో 0, ఈక్వేషన్ 1 కేమో డిఫరెన్స్ చూపిస్తుంది నీకు ఇక్కడ. ఈక్వేషన్ 1 యొక్క పారామీటర్స్ A1 B1 C1, ఈక్వేషన్ 2 యొక్క పారామీటర్స్ A2 B2 C2. మరి లాస్ ఫంక్షన్ కి వచ్చినప్పుడు ఇది అతి తక్కువ వాల్యూ కదా లాస్, నియర్లీ 0.1 అనుకుందాం. ఇది ఒక 4 or 5 అనుకుందాం. అప్పుడు ఈ పాయింట్ A1 B1 C1 అవుతుంది, కింద పాయింట్ A2 B2 C2 అవుతుంది. A1 B1 C1 లో A2 B2 C2 లో వేటి యొక్క వాల్యూస్ లార్జర్ ఉంటుంది? వేటి వాల్యూస్ లార్జర్ A1 B1 C1 A2 B2 C2? A1 B1 C1 సార్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పు, A1 B1 C1 ఏంటిది, A2 B2 C2 ఏంటిది? ఒక నంబర్ చెప్పు. సో నేను అంటున్న పాయింట్ చూడండి, మనకి డేటా సెట్ ని ప్రాపర్ గా ట్రైన్ అవ్వడం అంటే ఏంటిది? చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ ఉంటే y లో కూడా చిన్న చేంజే ఉండాలి, ఎక్కువ చేంజ్ ఉండద్దు. y అంటే అవుట్పుట్ లెవెల్స్. ఈ 2 కర్వ్స్ లో చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ ఉంటే ఎక్కువ చేంజ్ అనేది లైన్ ఈక్వేషన్ 2 కా లైన్ ఈక్వేషన్ 1 కా అవుతుందా? 1 అవుతుంది. చిన్న చేంజ్ ఎక్స్ లో ఉంటే ఎక్కువ చేంజ్ y దేనికి అవుతుంది? ఈక్వేషన్ 1 కి సార్. త్రివేణి 2 సార్. 1 కే అవుతుంది. 2 అని హర్షిత సార్. ఎగ్జాంపుల్ చెప్పమ్మా. 2 ఎందుకు? x2 పాయింట్ తీసుకున్నప్పుడు y2 నే ఎక్కువ ఉంది కదా సార్ కర్వ్ లో. నేను అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే 2 కర్వ్స్ ఉన్నాయి ఇక్కడ. ఎక్స్ లో చిన్న చేంజ్ ఉంటే వాటి y లో చిన్న చేంజ్ ఏ కర్వ్కి, ఎక్స్ లో చిన్న చేంజ్ ఉంటే y లో పెద్ద చేంజ్ ఏ కర్వ్కి. పెద్ద చేంజ్ ఏ కర్వ్ అంటున్నారు త్రివేణి నిఖిత మీరంతా? 1 సార్. 1 కి. 2 కి అనేవారు ఉన్నారు ఎవరన్నా? సార్ ఎక్స్ కొంచెం చేంజ్ అయితే y చాలా చేంజ్ అయ్యేది 2K సార్. 2 కి చేంజ్ అవుతుంది. ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే x1 x2 రెండు ఉన్నాయి పాయింట్స్. ఎస్ సార్. ఈక్వేషన్ 1 ఇది రెడ్ కలర్ పాయింట్. వాటి యొక్క y వాల్యూస్ ఇవేనా? చూపిస్తానా? ఇదేనా డిఫరెన్స్ వాటి యొక్క y వాల్యూస్ కి? ఎస్ సార్, అదే డిఫరెన్స్. అదే లైన్ ఈక్వేషన్ 2 చూస్తే ఇదంతా అవుతుంది డిఫరెన్స్, సేమ్ x1 x2 కి. ఎస్. మళ్ళీ క్లియర్గా గీస్తాను ఇక్కడ, గీసిన దాని మీద గీస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది x2 ఇది x1 అనుకుంటున్నాం. ఇప్పుడు లైన్ ఈక్వేషన్ 1 కి ఇది y2 ఇది y1 అనుకోవచ్చా? y2 y1 అంటే ఇవేనా పాయింట్స్? జస్ట్ ఇదే కదా డిఫరెన్స్, ఇది మాత్రమే డిఫరెన్స్. ఏది విత్ రెస్పెక్ట్ టు లైన్ ఈక్వేషన్ 1. అవునా? హలో, x1 అంటే ఇక్కడ లైన్ ఈక్వేషన్ 2 ఏంటిది? ఇది బ్లూ తోని గీస్తున్నాం. y1 x2 కి అయితే ఇది, ఇదంతా డిఫరెన్స్ లైన్ ఈక్వేషన్ 2 కి. క్లియరా నిఖిత త్రివేణి?
సార్ త్రివేణి ఉందా, జాహ్నవి ఉందా? చేయాలి. ఒకసారి త్రివేణికి పింక్ చేయరా? ఐ కెన్ వెయిట్ ఫర్ హర్ ఫర్ నెక్స్ట్ 2-3 minutes. తను జాయిన్ అవుతుందంటే. ఓకే సార్ నిఖిత. ఒక మెసేజ్ చేస్తాను సార్. 5 minutes బ్రేక్ ఇప్పుడే తీసుకోండి. మెయిన్ వైల్ నిఖిత ప్లీజ్ పింక్ త్రివేణి. సార్ నేను టెక్స్ట్ చేశాను సార్. ఓకే నిఖిత, నేను ఒక 4 minutes లో క్లాస్ రెస్యూమ్ చేస్తాను. ఓకే సార్. తను జాయిన్ అయ్యింది, బట్ ఒక 4 minutes లో రెస్యూమ్ చేస్తాను క్లాస్. హలో.
ఎస్ సార్. ఓకే సార్ మళ్ళీ రెజ్యూమ్ చేస్తున్నాను. ఇక్కడ కర్వ్స్ 1 and 2 కర్వ్స్ ఉన్నాయి రైట్. ఎస్ సార్. కర్వ్ 1 వచ్చేసి లైన్ రెడ్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ గీసింది ఇది. కర్వ్ 2 వచ్చేసి ఏంటిది ఎల్లో కలర్ కర్వ్. రెండిట్లో చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కానీ పెద్ద చేంజ్ ఇన్ వై ఏ కర్వ్ వల్ల అవుతుంది? సెకండ్ కర్వ్. ఇది అందరికీ క్లియర్? ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ గీసింది ఇది అంత ఉంది చూసారు, దీన్ని 100 అంటున్నాం. ఇది లైన్ ఈక్వేషన్ 2 వల్ల. ఇక్కడ చిన్న రెడ్ కలర్ గీసాను చూసారా, ఇది ఒక 2 అంటున్నా, ఇది లైన్ ఈక్వేషన్ 1 వల్ల. మీకు తెలుస్తుంది కదా డిఫరెన్స్, చిన్న చేంజ్ ఫీచర్స్ లో ఉంటే కూడా ఎక్కువ చేంజ్ లైన్ ఈక్వేషన్ 2 చెప్తుంది అని. ఇప్పుడు మీకు ఇది అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మళ్ళీ చిన్నపిల్లల దగ్గరికి ఎందుకు పోతున్నారు సార్ అంటే అది చిన్న ఎగ్జాంపుల్ అర్థం కావడానికి. ఇద్దరు పిల్లలు ఉన్నారు, సే 2-year-old బాయ్స్. వీళ్ళకి ఒక ఎగ్జామ్ ఉంది 2 years ఉన్నప్పుడు. ఏంటిది? ఒక 90 days టైం ఇచ్చారు వీళ్ళకి. 90 days తర్వాత ఒక ఎగ్జామ్. వీళ్ళకి ఏంటంటే ఒక జూకి తీసుకోపోయినాక అక్కడ ఉన్న యానిమల్స్ ని డిటెక్ట్ చేయడం వీళ్ళకి టెస్ట్ ఇది. ఓకేనా? బాయ్ ఏకి ఒక ట్రైనర్ ఉన్నాడు, ట్రైనర్ ఏ. బాయ్ బికి ఒక ట్రైనర్ ఉన్నారు, ట్రైనర్ బి. సపోజ్ దేర్ ఇస్ అనదర్ క్యాండిడేట్ సి. ట్రైనర్ ఏ, ట్రైనర్ బి, ట్రైనర్ సి. వీళ్ళకి ఉన్న టైం 90 days. ఇప్పుడు ట్రైనర్ ఏ ఏం చేశాడంటే ఇచ్చిన ఇన్పుట్స్ అంటే ఇచ్చిన నాలెడ్జ్ తప్పు నాలెడ్జ్ ఇచ్చాడు. ఒకసారి డాగ్ అని చెప్పాడు, ఒకసారి ఒక డాగ్ కి చాలా తక్కువ టేల్ ఉండేసరికి దానికి క్యాట్ అన్నాడు, ఇంకోసారి ఒక డాగ్ కుంటుతుంది కదా అని చెప్పేసి దాన్ని లయన్ అన్నాడు. ఇట్లా ఇచ్చిన డేటాని తప్పు ఇచ్చాడు. అప్పుడు స్టూడెంట్ పిల్లగాడు నేర్చుకోగలుగుతాడు, కరెక్ట్ గా డాగ్స్ చేయడం నేర్చుకోవాలి. ఇక్కడ ట్రైనర్ బి ఏం చేశాడు, నిజంగానే డాగ్స్ క్యాట్స్ అని కరెక్ట్ గానే చెప్పాడు. కానీ పిల్లోడికి అంత శక్తి ఐక్యూ లేక కొన్ని డాగ్స్ లో చిన్న చిన్న డిఫరెన్స్ ఉన్నా కూడా దాన్ని లైన్ అనడం లేదా క్యాట్ అనడం లేకపోతే ఫాక్స్ అనడం లాగా ట్రైన్ అయ్యాడు. ఇక్కడ ట్రైనర్ తప్ప? ట్రైనర్ కరెక్ట్ గానే చెప్పాడు ఏది దీని డాగ్ అని. డాగ్స్ లో వేరియేషన్స్ ఉన్నా కూడా దాని డాగ్ అనే అన్నాడు. డిఫరెంట్ డాగ్ బ్రీడ్స్ కూడా డాగ్స్ అనే చెప్పాడు ట్రైనర్. కానీ పిల్లగాడు నేర్చుకోవడంలో తక్కువ నేర్చుకున్నాడు. కాబట్టి కొన్ని డాగ్స్ ని క్యాట్ అంటాడు, లయన్ అంటాడు. ఇలా క్యాండిడేట్ సి, ఇతనికి ట్రైనర్ కరెక్టే చెప్పాడు, పిల్లగాడు కూడా కరెక్టే నేర్చుకున్నాడు. ముగ్గురు జోకిపోయారు. గెలిచేది ఎవరు? ఇప్పుడు ఇక్కడ ట్రైనర్ అంటే ఏంటిది? ట్రైనర్ చెప్తున్న డేటా దాన్ని డేటా సెట్ అంటాం. వీళ్ళు నేర్చుకుంటున్న విధానం, వీళ్ళు నేర్చుకున్నది ఉంటది కదా మైండ్ లో, వీళ్ళ మైండ్స్, వాటిని నేను ML మోడల్స్ అంటున్నా. ఫస్ట్ కేసులో ఏమైంది, డేటా సెట్ లో ప్యాటర్న్ మిస్ అయింది. ABC 3 కేసెస్ కదా. డిస్టర్బెన్సెస్ చూసుకోండి పక్కకి ఎవరు లేకుండా. ఫస్ట్ డేటా సెట్ ఏదైతే ఉందో ఏ అని, డేటా సెట్ ML మోడల్ అని రాస్తుంది ఇక్కడ 2 rows. క్యాండిడేట్ ఏకి ఏం మిస్ అయింది అంటే పిల్లాడి ఏ దగ్గర ట్రైనర్దే కదా ఫాల్ట్. ఎందుకు? ట్రైనరే కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఏది డాగ్ ఏది క్యాట్ అని. చిన్న చేంజెస్ ఉన్నా కూడా డిఫరెంట్ లేబుల్స్ చెప్పాడు కాబట్టి తప్పుగా ఇన్పుట్ ఇచ్చాడు క్యాండిడేట్ కి. అంటే డాటా సెట్ దగ్గరనే ఫ్లాప్ చేసిండు ట్రైనర్ ఏ. డాటా సెట్ బాగాలేనప్పుడు ML మోడల్ కూడా ఏమి ఉండదు అక్కడ. క్యాండిడేట్ బికి వచ్చేసరికి ట్రైనర్ కరెక్ట్ గా చెప్పాడు కానీ అబ్బాయి కరెక్ట్ గా నేర్చుకోలేదు, మళ్ళీ ML మోడల్ మిస్ అయింది. క్యాండిడేట్ సి దగ్గరికి వచ్చేసరికి డాటా సెట్ బాగా చెప్పాడు, ML మోడల్ బాగానే ఉంది. కానీ డాటా సెట్ ఫాల్ట్ అయినా ML మోడల్ ఫాల్ట్ అయినా అంటే క్యాండిడేట్ ఏ లాగా నేర్చుకున్నా బి లాగా నేర్చుకున్నా వీళ్ళ ఫైనల్ మోడల్స్ కి వచ్చినప్పుడు ఆ మోడల్స్ ఎలా ఉంటాయంటే
సేమ్ మోడల్లో చిన్న చేంజ్ ఇన్ ఎక్స్కి, ఇప్పుడు ఈ మూడింటికి చిన్న చేంజ్ ఇన్ ఎక్స్కి, చేంజ్ ఇన్ వై వచ్చేసి వేటికి ఎక్కువ ఉంటుంది, వేటికి తక్కువ ఉంటుంది? సికి తక్కువ ఉంటుంది సార్. ఏకి బికి బికి ఎక్కువ ఉంటుంది సార్. ఏకి అక్కడ డాటా సెట్ కరెక్ట్ ఇవ్వలేదు కాబట్టి. ఎంఎల్ మోడల్ కూడా తప్పే ట్రైన్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా చిన్న చిన్న చేంజెస్ ఇన్ ఎక్స్ కూడా ఓకే ఎక్కువనే చేంజ్ ఇన్ వై ఉంటుంది. ఎస్ సార్. అంతే కదా. పిల్లగాడు ఏంటి తీసుకెళ్లి చూలా పెడితే ఒకసారి కుక్కని కుక్క అంటాడు, ఇంకోసారి ఇంకో దాన్ని ఏదో నక్క అంటాడు, ఇంకోసారి అదే కుక్కని క్యాట్ అనొచ్చు. సేమ్ ఇష్యూస్ ఉంటాయి ఏకి బికి. వాటి డాటా సెట్ ఫాల్ట్ ఉన్నా వాళ్ళకి అదే ఇష్యూ ఉంటుంది, వాళ్ళ మోడల్ కరెక్ట్ ట్రైన్ అవ్వకపోయినా అదే ఇష్యూ ఉంటుంది. ఏంటిది ఆ ఇష్యూ? చిన్న చేంజ్ ఇన్ ఎక్స్కి ఎక్కువ చేంజ్ ఇన్ వై రావడం. ఎస్ సార్. ఇది అర్థమైందా త్రివేణి ఈ యొక్క పాయింట్? ఎస్ సో ఒక మోడల్ మంచిగా ట్రైన్ అవ్వడం అంటే ఏంటిది? దానికి ఇచ్చిన డాటా సెట్ లో ప్యాటర్న్ ఉండి ఆ మోడల్ నిజంగా ట్రైన్ అయితే అది మంచిగా ట్రైన్ అయినట్టు. అట్లా ట్రైన్ అయిన మోడల్ కి మనం ఎక్స్చేంజ్ చేస్తే వై కూడా తక్కువనే చేంజ్ అవుతుంది కానీ ఎక్కువ చేంజ్ అవ్వదు. ఈ పైన ఉన్న 2 కర్వ్స్ లో చూస్తే ఈక్వేషన్ 1 తక్కువ చేంజ్ ఇన్ ఎక్స్ కి తక్కువ చేంజ్ ఇన్ వై ఉంది. ఎస్ సార్. అదే ఈక్వేషన్ 2 కి అదే తక్కువ చేంజ్ ఉన్న ఎక్స్ కి ఎక్కువ Why? చేంజ్. ఇది అదేనా డిఫరెన్స్ ఎక్కువ చేంజ్ ఇన్. ఎస్ సార్. సో ఈ రెండిట్లో ఫైనల్ ఎగ్జామ్ కి తీసుకెళ్తే పాసింగ్ కర్వ్ ఫస్ట్ అదే మనకి ఫిట్ అవుతుంది. ఇప్పుడు ఈక్వేషన్ 1 కి అనుకుంటున్న పారామీటర్స్ ఏంటిది? A1 B1 C1. అదే ఈక్వేషన్ 2 కి అనుకుంటున్న పారామీటర్స్ A2 B2 C2. A2 B2 C2. దీంట్లో ఏ పారామీటర్స్ మనకి గెలుస్తున్నాం? A1 B1 C1 అనే పారామీటర్స్ గెలుస్తున్నాం. ఎస్ సార్. ఇప్పుడు ఒక కర్వ్ తీసుకున్నాను నేను, y = a1x² + b1x + c అని. ఇంకో కర్వ్ తీసుకున్నా a2x² + b2x + c2 అని. మనకి తెలుసు కర్వ్ 1 చేయబట్టి తక్కువ చేంజ్ ఇన్ y, కర్వ్ 2 చేయబట్టి ఎక్కువ చేంజ్ ఇన్ y. అప్పుడు a1 b1 c1 సెట్, a2 b2 c2 సెట్ లా ఎక్కువ నంబర్స్ దేనికి ఉంటుంది? A2 ఎక్కువ B2 నంబర్స్ C2 కి చేస్తాం. A2 B2 ఎందుకు ఎగ్జాంపుల్ చూపించా, y = x, y = 100x అని. ఇక్కడ a0 b1 c0, ఇక్కడ a0 B100 b100 C0. c0. తక్కువ చేంజ్ ఇన్ x అంటే x లో 1 ఉంది ఇక్కడ డిఫరెన్స్. x2 2 x1 1 అయితే ఇక్కడ కూడా సేమ్ అదే డిఫరెన్స్. కానీ ఇక్కడ y డిఫరెన్స్ ఎంత వచ్చింది? 1. కింద ఎంత వచ్చింది y డిఫరెన్స్? 100 సార్. ఇందాక 100 వచ్చింది. త్రివేణి గుర్తుకుందా ఇది? ఎస్ సార్. సో ఈ లెక్కన 2 కర్వ్స్ లో ఒక కర్వ్ చేయబట్టి ఎక్కువ y డిఫరెన్స్ ఉంటుంది, తక్కువ చేంజ్ ఇన్ x కి అంటే వాటి పారామీటర్స్ యొక్క వాల్యూ హైయెస్ట్ ఉంటేనే కదా ఎస్ సార్. వీటికంటే. ఇది మీకు క్లియర్ కదా? ఇప్పుడు a2 b2 c2 యొక్క సెట్ వాటి వాల్యూస్ పెద్దగానే ఉండాలి అని, a1 b1 c1 కంటే. ఎస్ సార్. ఎస్ సార్. ఇవన్నీ మోడల్స్ యొక్క పారామీటర్స్. ఇప్పుడు వీటికి లాస్ ఫంక్షన్ అనేది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటిది? ఏబిసి అయినా ఉండేది. అవునా? ఏబిసి అయినా లాస్ ఫంక్షన్ కూడా. ఎస్ సార్. ఇప్పుడు లాస్ ఫంక్షన్ ని నేను గీస్తే ఇప్పుడు దీని కాన్సెప్ట్ త్రివేణి చెప్పాను. 2 పాయింట్స్ ఉన్నాయి త్రివేణి. దీంట్లో ఏది a1 b1 c1, ఏది a2 b2 c2? సార్ కింద ఉండేది A1 B1 C1 అనుకుంటా. ఎందుకు త్రివేణి? ఈ కర్వ్ ఏం చెప్తుంది? లాస్ ఫంక్షన్ అనే కర్వ్ మినిమం అటెండ్ అయ్యేది చెప్తుంది సార్. ఏంటిది ఆ మినిమం? మనం ఫిట్ చేస్తున్న కర్వ్ ఆ పాయింట్స్ నుంచి ఎంత వరకు పాస్ అవుతుంది అని. ఎస్ సార్. a1 b1 c1 వచ్చేసి కర్వ్ 1, a2 b2 c2 వచ్చేసి కర్వ్ 2. ఇప్పుడు 2 కర్వ్స్ లో ఏ కర్వ్ కరెక్ట్ పాస్ అవుతున్నట్టు? ఫస్ట్ కర్వ్ సార్.
నేను అంటుంది ఫ్యూచర్ డేటాకి కాదు, ట్రైనింగ్ డేటాకి. ట్రైనింగ్ డేటా అంటే ఏంటిది? రెడ్ కలర్ పాయింట్స్ ఇప్పుడు నేను గీసాను ఎస్ సార్. ఇది. ఇప్పుడు ఈ డేటాకి ఏ కర్వ్ చేయబట్టి తక్కువ లాస్ వస్తుంది ట్రైనింగ్ శాంపుల్స్ కి? సెకండ్ కర్వ్ సార్. ఎందుకు త్రివేణి? అది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని కవర్ చేస్తా ఉంది సార్. కవర్ చేస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్ తో పోలిస్తే లాస్ ఉంటుంది కదా ఇదే పాయింట్స్ కి. ఎస్ సార్ ఉంటుంది. మన టార్గెట్ ఏంటిది? ట్రైనింగ్ పాయింట్స్ కి కరెక్ట్ ఫిట్ అవ్వడం కాదు, ఫ్యూచర్ లో కూడా మంచిగా ఫిట్ అవ్వడం. Yes. అవునా? మరి ఇప్పుడు లాస్ ఫంక్షన్ నేను గీసినప్పుడు కింద ఉండే పాయింట్ ఏంటిది? A1 B1 C1 A2 B2 C2. ఏ పారామీటర్స్ దగ్గర తక్కువ లాస్ అవుతున్నట్టు మనకి? మమ్మీ హలో, A to B ఇక్కడ to ఏ C. పాయింట్? త్రివేణి ఏం చెప్పాలి? త్రివేణి, ఎస్ సార్. ఇప్పుడు ఇది లాస్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పారామీటర్స్ కదా. ఏ Yes, sir. పారామీటర్స్ దగ్గర తక్కువ లాస్ ఉన్నట్టు నువ్వే చెప్తున్నావు. ఇక్కడ ఏంటిది? సార్ Equation 2 అనేది A2 perfect. B2 C2 నే సార్. అది క్లియర్ అయిందని ఇంకా రీజన్ చెప్పి ఇప్పుడు ఎందుకు? ఆ కర్వ్ రీజన్ కి చెప్పి తక్కువ ఎందుకు A2 B2 C2? ఆ కర్వ్ కి అది లాస్ ఫంక్షన్ మినిమం అక్కడే అటెండ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు 2 క్లోజ్ మనం చూసుకుంటే కర్వ్ 2 అనేది ప్రతి పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఎస్ ప్రతి సార్. పాయింట్ నుంచి కర్వ్ పాస్ అయినప్పుడు అది చేసే లాస్ ఎంత ఉంటుంది? నియర్లీ 0 అనేది. ఎస్ సార్. కర్వ్ ఈక్వేషన్ 2 యొక్క పారామీటర్స్ వచ్చేసి A2 B2 C2. C2. ఇప్పుడు ఇదే లైన్ ఈక్వేషన్ 1 మీరు తీసుకుంటే ఈ పాయింట్స్ నుంచి పాస్ అవ్వట్లేదు అంటే ఎంతో కొంత లాస్ ఉంటుంది కంపేర్డ్ విత్ A2 B2 C2. ఈ పారామీటర్స్ కి మీరు లాస్ ఫంక్షన్ ఇక్కడ తీసుకున్నారంటే లోకల్ మినిమం అనేది A2 B2 C2 కి అచీవ్ అవుతుంది కానీ A1 B1 C1 కి అయితే కాదు కదా. ఎస్ సార్. A2 B2 C2 కి అచీవ్ అవుతుంది సార్. ఓకే, సో ఇప్పుడు కర్వ్ మీకు క్లారిటీ వచ్చింది ఎందుకు లోకల్ చిన్న మినిమం A2 B2 C2. Yes. ఇప్పుడు నేను కంటిన్యూస్ ఇక్కడ నుంచి ఇది A1 B1 C. ఈ పాయింట్ వచ్చేసి A2 B2 C2. A1 B1 C1 A2 B2 C2 గ్రేడెడ్ డీసెంట్ మనం వాడితే కొత్త మనకి రీచ్ అయ్యేది ఏంటిది? A1 B1 C1 A2 B2 C2 కేనా? ఎస్ సార్. ఎందుకు రీచ్ అవుతుంది ఆ పాయింట్ కి? రీజన్ ఏంటిది? అక్కడ మినిమం అటెండ్ అవుతుంది కాబట్టి. ఎందుకు నేను అటెండ్ అవుతుందంటే కర్వ్ అనేది మెలికలు జరిగి ప్రతి పాయింట్ నుంచి పాస్ అవ్వగలుగుతుంది ఆ ఏబిసి పారామీటర్స్ కి. లాస్ అనేది మినిమం అవుతుంది ఫర్ ట్రైనింగ్ శాంపుల్స్ కి మాత్రమే. ఎస్ సార్. కాబట్టి మనం పేరెంట్ డీసెంట్ కనుక వాడితే ఈ లాస్ ఫంక్షన్ A1 B1 C1 నుంచి A2 B2 C2 కి రీచ్ అవుతుంది. ఎస్ సార్. A2 B2 కి C2 కి రీచ్ అవుతుంది అంటే దానికి అర్థం మీద ఓవర్ ఫిట్ అవుతున్నట్టే కదా. ఎస్ సార్. ఓకే. ఓవర్ ఫిట్ అవుతున్న కర్వ్స్ యొక్క ఏమంటారు ఇప్పుడు నిఖిత, ఇప్పుడు కర్వ్ ఓవర్ ఫిట్ అవుతుంది అంటే దాని పరిస్థితి ఏంటో, కర్వ్ వల్ల వచ్చే నష్టం ఏంటి? ఫ్యూచర్ డాటా రాంగ్ ఇస్తుంది. సో అంతే, వాలిడేషన్. అదొకటి. రెండు వాలిడేషన్ కి కరెక్ట్ గా సెట్ కాదు అని. దానికి కర్వ్ ఓవర్ ఫిట్ అవుతుంది అంటే ఇంకొకటి కూడా ఉంటది. ఏంటిది? స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్ బిగ్ Big చేంజ్ ఇన్ వై కి లీడ్ చేస్తుంది. అవునా? ఎస్ సార్. ఇలా లీడ్ చేస్తుంది అంటే దాని అర్థం ఏంటిది? ఏ కర్వ్ అయితే ఓవర్ ఫిట్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ A2 B2 C2 దగ్గర ఓవర్ ఫిట్ అవుతుంది అంటే దాని అర్థం A1 B1 C1 కంటే A2 B2 C2 యొక్క వాల్యూస్ లార్జ్ ఉంటాయి. ఎస్ సార్. అలా లార్జ్ ఉంటేనే కదా చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కూడా ఎక్కువ చేంజ్ ఇన్ వై అవుతుంది. ఎస్ సార్. సో మన టార్గెట్ ఏంటిది? A1 B1 C1 A2 B2 C2 దాకా రీచ్ అవ్వద్దు అని. ఎస్ సార్. అంటే దాని అర్థం A1 B1 C1 అనేది హయ్యర్ వాల్యూస్ అటెండ్ చిన్న అవ్వద్దు.
చిన్నగానే ఉండాలి A1 B1 C1 వాల్యూస్. అప్పుడు ఇది క్లియరా? పారామీటర్స్ అప్పుడు చిన్నగా ఉంటాయి కాబట్టి చిన్న చేంజ్ ఇన్ x కి చిన్న చేంజ్ ఇన్ y మాత్రమే ఉంటుంది. ఎక్కువ చేంజ్ ఇన్ y రాదు. ఇది క్లియరా త్రివేణి? ఎస్ సార్. ఓకే అనిత ఒక సార్ ఎస్ సార్. ఓకే ఇప్పుడు మనకున్న లాస్ ఫంక్షన్ ఏదైతే ఉందో మీరు గ్రేడియంట్ డీసెంట్ చేస్తే అది 100% A1 B1 C1 నుంచి A2 B2 C2కి రీచ్ అవుతుంది. అవును. సో ఇప్పుడు మనం Yes, లాస్ sir. ఫంక్షన్ ని మనం మోడిఫై చేయాలి. ఆ లాస్ ఫంక్షన్ ఎట్లా ఉండాలి అంటే డిఫరెంట్ లాస్ ఫంక్షన్ తీసుకొని రావాలి లాస్ ఫంక్షన్ 2. సో దట్ ఆ లాస్ ఫంక్షన్ అనేది A1 B1 C1 దగ్గర మినిమం అటెండ్ కావాలి, లోకల్ మినిమం. A2 B2 C2 దగ్గర కావాలి. సో అప్పుడు మనం ఎంత గ్రేడియంట్ డీసెంట్ చేసినా కూడా మనకు కావాల్సిన A1 B1 C1 కి అటెండ్ అవుతుంది, A2 B2 C2 కాకుండా. ఈ మూడిట్లో ఏ వాల్యూస్ పెద్ద? ఇది 0 100 0 0 1 0. A2 B2 C2 values bigger, ఎస్ సార్. A1 B1 C1 small. సో ఇప్పుడు మనం లాస్ ఫంక్షన్ ఎట్లా రాస్తాము అంటే ఎన్నిసార్లు గ్రేడియంట్ డీసెంట్ చేసినా కూడా అది రీచ్ అయ్యేది A1 B1 C1. ఇప్పుడు లాస్ ఫంక్షన్ ఉంది. లాస్ ఫంక్షన్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ABC. ఇప్పుడు నేను దీనికి మోడిఫై చేయాలి సో దట్ ఇలాంటి ఒక ఫంక్షన్ రావాలి. ఇలాంటి ఒక ఫంక్షన్ తక్కువ ఏబిసికి లోకల్ మినిమం అటెండ్ కావాలి, ఎక్కువ ఏబిసికి కాకుండా. ఇక్కడ ఏం చేయొచ్చు చెప్పండి? పారామీటర్స్ తక్కువ తీసుకోవాలి సార్ అప్పుడు. అంటే ఎట్లా? ఇప్పుడు ఇది ఫంక్షన్, ఇది నాకు y = mx + c ఫంక్షన్ కి చెప్పండి లాస్ ఫంక్షన్ ఉంటుంది ఫార్ములా. 1/2m 1/2m summation I equals to 1 to n 1 to n సార్. ఎం ఇక్కడ M, m M, ఉంటే M, ఇక్కడ sir. m ఉండాలి. అవును సార్. m. ఓకే, m అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద డేటా సెట్. ఎస్ సార్. yi సార్ మైనస్ mx mxi i mxi ప్లస్ c సార్ ప్లస్ c ఓకే ప్లస్ c హోల్ స్క్వేర్ సార్. హోల్ స్క్వేర్. ఇది క్లియర్ కదా? ఎస్ ఎస్ సార్. ఇప్పుడు ఇదంతా నేను ఏమంటున్నా f of m, c అంటున్నాను. ఎస్ సార్. పైన నాకు ఎన్ని 3 పారామీటర్స్ కాబట్టి నేను అది f of ఏ A, కమా B, బి C అంటున్నాను. ఈ లాస్ ఫంక్షన్ కి గ్రేడియంట్ డీసెంట్ చేస్తే కంపల్సరీ అది A1 B1 C1 కాకుండా A2 B2 C2 కి రీచ్ అవుతుంది. ఎస్ సార్. ఇప్పుడు లాస్ ఫంక్షన్ మోడిఫై చేయాలి సో దట్ ఏబిసి హయ్యర్ వాల్యూస్ ఉంటే లాస్ ఎక్కువ ఉండాలి, ఏబిసి లోవర్ వాల్యూస్ ఉంటే లాస్ తక్కువ ఉండాలి. సో ఇక్కడ నేను ఏం యాడ్ చేయొచ్చు అంతే కదా? ఏబిసి ఇంక్రీజ్ అవుతుంటే లాస్ ఇంక్రీజ్ అవుతుంది అంటే అప్పుడు అది ఏం చేస్తే ఏబిసికి రీచ్ అవ్వదు, A2 B2 C2కి. A1 B1 C1కి రీచ్ అవుతుంది. ఎందుకు? చిన్న వాల్యూస్ కి చిన్న లాస్ కదా. మన టార్గెట్ ఏంటిది? లాస్ మినిమం అవ్వడమే కదా. ఎస్ సార్. ఇప్పుడు ఒక లాస్ ఫంక్షన్ నేను రాసాను అనుకోండి, కొత్త లాస్ ఫంక్షన్ ఇది ఎలా రాసాను? A2 B2 C2కి ఎక్కువ లాస్ ఉండాలి, A1 B1 C1కి తక్కువ లాస్ ఉండాలి. అప్పుడు లాస్ ఫంక్షన్ 2కి లోకల్ మినిమం వేసినప్పుడు లోకల్ మినిమం ఏ పాయింట్కి అవుతుంది? A1 B1 C1కి అవుతుంది. ప్రీవియస్ కేసు ఏంటిది మనకి? లాస్ ఫంక్షన్ 1కి లోకల్ మినిమం మనకి A2 B2 C2కి అవుతుంది. ఎందుకు? A2 B2 C2 అనే నంబర్స్ పెద్దగా అయినప్పటికీ ఓవరాల్ లాస్ ఫంక్షన్ వాల్యూ యొక్క లాస్ ఉంటుంది కదా, అది తక్కువ ఉంది కాబట్టి. హలో, ప్రీవియస్ ఎగ్జాంపుల్ అర్థమైందా మీకు? ఎందుకు A2 B2 C2కి రీచ్ అవుతుంది?
ఎస్ సార్. ఎందుకు A2 B2 C2 కి ఇలాంటి కర్వ్ వస్తుంది. ఇది ప్రతి పాయింట్ నుంచి పాస్ అయ్యే కర్వ్. ఈవెన్ దో A2 B2 C2 వాల్యూస్ పెద్దగా అయినప్పటికీ A1 B1 C1 తో కంపేర్ చేస్తే A2 B2 C2 కే రీచ్ అవుతుంది, ఎందుకంటే దాని విలువ అక్కడే తక్కువ కాబట్టి. నేను ఇప్పుడు కొత్త ఫంక్షన్ రాయాలి సో దట్ A2 B2 C2 వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తే ఎక్కువ లాస్ రావాలి, A1 B1 C1 చేస్తే తక్కువ లాస్ రావాలి. సో మీరు ఏ పాయింట్ తీసుకున్నా మనకు కావాల్సిన A1 B1 C1 కి వాల్యూస్ అనేటి ఫ్లో కావాలి. అంటే లాస్ ఫంక్షన్ కి నేను ఒక టర్మ్ యాడ్ చేయాలి, ఎక్స్ట్రా టర్మ్. ఇప్పుడు ఉన్న లాస్ ఇది ఉంది కదా F of A, B, C. ఇక్కడ న్యూ టర్మ్ యాడ్ చేయాలి. ఈ న్యూ టర్మ్ ఎలా ఉండాలి అంటే A2 B2 C2 వాల్యూస్ పెడితే దాని వాల్యూ ఎక్కువ ఉండాలి, A1 B1 C1 వాల్యూస్ పెడితే దాని వాల్యూ తక్కువ ఉండాలి. అంటే ఏమైతుంది అప్పుడు ఒక పక్కకు నాకు శాంపిల్స్ ఫిట్ అవ్వాలి, కానీ ఒక పక్కకు ABC ఒక వాల్యూస్ మినిమం తక్కువ ఉండాలి. మీకు అర్థమైంది దీని ఇంటెన్షన్, ఈ న్యూ టర్మ్ వల్ల ఇంటెన్షన్ ఏంటిది? ఇది యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది? F of A, B, C అంటే ఏంటిది? ఇలాంటి ఒక టర్మే కాదు. ఎస్ సార్. ఇది యాడ్ చేసి మినిమం కనుక్కోవడం వల్ల ఏమవుతున్నట్టు దాని అర్థం ఈ డిఫరెన్స్ తగ్గిస్తున్నట్టు మనం Y ప్రొడక్షన్ కొను Y యాక్చువల్ కి. అంటే ఇది యాడ్ చేయడం వల్ల ఏం చేస్తుంది? ఉన్న పాయింట్స్ కి కర్వ్ ఫిట్ అవ్వాలి అని ట్రై చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మనం ఒక కొత్త టర్మ్ యాడ్ చేస్తున్నాం. ఏంటిది కొత్త టర్మ్? A2 B2 C2 వాల్యూస్ కనుక హైయర్ ఉంటే లాస్ హైయర్ ఉండేలాగా, A1 C1 B1 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి వాల్యూస్ తక్కువ కాబట్టి లాస్ తక్కువ ఉండేలాగా. సో ఈ రెండు టర్మ్స్ యాడ్ చేస్తే మనం అచీవ్ అయ్యేది ఏంటిది? మన దగ్గర ఉన్న పాయింట్స్ కి ఫిట్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ABC వాల్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి. మరి ఆ న్యూ టర్మ్ ఏంటిది? A² + B² + C² అని యాడ్ చేస్తే సరిపోతుంది కదా ఉన్న లాస్ ఫంక్షన్ కి. A ఎక్కువ ఉంది అనుకో దాని స్క్వేర్ ఎక్కువనే ఉంటుంది, B ఎక్కువ ఉంటే B² ఎక్కువనే ఉంటుంది, C ఎక్కువ ఉంటే C² ఎక్కువనే ఉంటుంది. అంటే ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ లాస్ యాడ్ అవుతున్నట్టే కదా. ఇందాక మనకున్న 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ABC వాల్యూస్ ఏంటి? 0 1 0 Y = X అయితే. సెకండ్ దానికి A2 B2 C2 వాల్యూస్ 0 100 0 100 0 అవునా? లాస్ ఫంక్షన్ F of A, B, C ని కాస్త నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు L = F of A, B, C plus A² plus B² plus C² అని చేస్తున్నాను. ఫస్ట్ లాస్ ఎంత ఉంటుంది? F of A, B, C plus వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత ఉంటుంది? 0² plus 1² plus 0 ఉన్నాయి కదా. లాస్ట్ 2 ఎంత ఉంటుంది? F of A, B, C plus 0 plus 0 అంటే లాస్ట్ 2 ఎంత అవుతుంది? F of A, B, C plus 10,000 ఇక్కడ +1. ఇవి డిఫరెంట్ క్లాసెస్ అవును. ఇప్పుడు కర్వ్ గీసినప్పుడు లోకల్ మినిమం అనేది A1 B1 C1 కి అటెండ్ అవుతుందా, A2 B2 C2 కి అటెండ్ అవుతుంది? ఇలా ఏ లాస్ తక్కువ ఉంది? L1 సార్. L1 లాస్ తక్కువ ఉంది, ఎందుకు? ఇక్కడ F of A1 B1 C1 +1, ఇక్కడ F of A2 B2 C2 + 10,000. ఈ రెండు వాల్యూస్ డిఫరెంట్. ఇది F of A1 B1 C1, F of A2 B2 C2. కానీ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ +1 ఉంది, ఇక్కడ +10,000 ఉంది. హయ్యర్ ఛాన్స్ ఏంటిది? L2 లాస్ ఎక్కువ ఉండడమే కదా. అంటే ఏంటిది? A2 B2 C2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్కువ లాస్ ఉంది కంపేర్డ్ విత్ A1 B1 C1 సబ్స్టిట్యూట్ చేస్తే.
అప్పుడు లోకల్ ఇక్కడ చూసుకుంటే లోకల్ మినిమం దగ్గర A1 B1 C1 అయినా ఇక్కడ A2 B2 C2 అయినా ఎస్ సార్. కానీ ప్రీవియస్ చూసుకుంటే మన కరువులో ఏముంది కింద A2 B2 C2 ఉంది లోకల్ మినిమం. ఎస్ సార్. మనం గ్రేడ్ డిస్టెన్స్ చేసిన ప్రతిసారి A2 B2 C2కి రీచ్ అవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు లాస్ ఫంక్షన్ ని మోడిఫై చేస్తాం సో దట్ లోకల్ మినిమం ఏమవుతుంది A2 B2 C2 A1 B1 C1. A1 B1 C1. సో మీరు ఎన్నిసార్లు గ్రేడ్ డిస్టెన్స్ చేసినా కూడా అది A1 B1 C1 కి రీచ్ అవుతుంది. సో దీనివల్ల లాభం ఏంటిది ఉన్న పాయింట్స్ కి గుడ్ ఫిట్ అవుతుంది. ఎందుకు పాయింట్స్ కి ఫిట్ అవ్వడం ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం ఏబిసి వాల్యూస్ తక్కువ ఉండడము ఇంపార్టెంట్. అందుకు మనం ఇక్కడ ఇలా రాసుకున్నాం ఫంక్షన్. ఇది క్లియర్ చాలు. నిఖిత వినబడట్లేదు. ఎస్ సార్. ఓకే అనిత, ఎస్ సార్ క్లియర్ ఉంది సార్. అఖిల, ఉప్పర్ అఖిల. ఎస్ సార్ అర్థమైంది. డన్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ ఒకసారి క్విక్ రీక్యాప్ చేసి నేను వేరే టాపిక్ చెప్తాను. అటెండెన్స్ తీసుకుంటాను. అటెండెన్స్ అని చెప్పిన వాళ్ళు మాత్రమే రెస్పాన్స్ ఇవ్వండి. ముందే రెస్పాన్స్ ఇస్తే అటెండెన్స్ అయ్యింది. అనవసరంగా మీరు అండ్ అటెండెన్స్ చెప్పిన వాళ్ళు వెంటనే ప్లీజ్ ఎక్సిట్ తక్కువ. అంకిత, ప్రెసెంట్ సార్. ఆర్షియా, అబ్సెంట్ ఇస్తున్నా. అనిత, సార్. ఇందు, ప్రెజెంట్ సార్. నిఖిత, ప్రెజెంట్ సార్. శిరీష, ప్రెజెంట్ సార్. మాధవి, ప్రెజెంట్ సార్. సౌజన్య, ప్రెసెంట్ సార్. త్రివేణి, ప్రెజెంట్ సార్. ఎస్ అఖిల, అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లీవ్. అనుష, అబ్సెంట్. ఉప్పర్ అఖిల, ప్రెజెంట్ సార్. ఓకే. నజియా, అబ్సెంట్. గౌతమి, absent. సృష్టి, ప్రెజెంట్ సార్. ఓకే. హర్షిత, ప్రెజెంట్ సార్. ఓకే. ఈ జ్యోతిర్మయ డిగ్రీ కాలేజ్ అందరిది అయిపోయింది. అందరూ లీవ్ ప్లీజ్. నెక్స్ట్ ఇప్పుడు గాయత్రి డిగ్రీ కాలేజ్ వాళ్ళకి తీసుకుంటాం. ప్రభు తేజస్, సార్. ఎస్ సార్. ప్రభు తేజస్, ఎస్ సార్. మెరుగు శైలజ, మెరుగు శైలజ అని చేశాను. మెరుగు శైలజ, అబ్సెంట్. శిరీష మల్లిరెడ్డి, ప్రెజెంట్ సార్. వెంకటలక్ష్మి, సార్. వెంకటలక్ష్మి, ప్రెసెంట్ సార్. గుర్తిరుతు మౌనిక,
పానుగంటి దుర్గ. Present, పానుగంటి sir. దుర్గ. అటెండెన్స్ Present, ఇచ్చిన sir. వాళ్ళు ప్లీజ్ లీవ్. హలో, బల్ల మాధవి. గుర్తుర్తి మాత్రకి అబ్సెంట్ వేస్తున్నా ఇంకా లీవ్ అవుతలే ఒక క్లాస్ ని. క్లాస్ లిఫ్ట్ కాల్ ఇచ్చి అటెండెన్స్ వేసాను, క్లాస్ లీవ్ అయిపోయింది. బల్ల మాధవి అబ్సెంట్. జోగేశ్వరరావు. ప్రెజెంట్ సార్. దుర్గప్రసాద్ గింజల. ప్రెజెంట్ సార్. సత్య యాదవ్. ప్రెజెంట్ సార్. హేమ. Present, sir. శ్యామల కిరెడ్డి. Present, sir. ప్రియా బొలిశెట్టి. Present, sir. సుధా పోతుల్. అబ్సెంట్. గాయత్రి డిగ్రీ కాలేజీకి అందరు లీవ్ అయిపోండి. హలో, ఆకాష్ దాసరి. ప్రెజెంట్ సార్. షోయా బాషా. ప్రెజెంట్ సార్. జకీర్ హుసేన్. ప్రెజెంట్ సార్. కర్మల వెంకట్. ప్రెజెంట్ సార్. లోకేష్ రెడ్డి. ప్రెజెంట్ సార్. మౌలా అలీ. ప్రెజెంట్ సార్. పగిడిపల్లి అమృత. ప్రెజెంట్ సార్. సావిత్రి. సార్. షేక్ ఆలియా. Present, sir. శ్రీకాంత్. శ్రీకాంత్. ప్రెజెంట్ సార్. వెంకట నారాయణ బాబు. Present, sir. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లీవ్. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లీవ్. లీవ్ కాని వాళ్ళకి అటెండెన్స్ ఉన్న ప్రజెంట్ అబ్సెంట్ చేసేస్తాం. విజయ్ కింగ్. ప్రెజెంట్ సార్. సఫియా న్యూస్. Present, sir. ఎం సాంబశివరావు. ప్రెజెంట్ సార్. చెల్ల హర్షిత. ప్రెజెంట్ సార్. కేక్ అర్పణ అంజుమ. ప్రెజెంట్ సార్. సాయి రూపాసి. ప్రెజెంట్ సార్. రాఘవ యాదవ్. ప్రెజెంట్ సార్. దేవర కిరణ్ కుమార్. ప్రెజెంట్ సార్. షేక్ తబ్రేజ్. ప్రెజెంట్ సార్. షేక్ సబిహా. Present, sir. షేక్ తానియా. Present, sir. షేక్ సానియా. Present, sir. హరీష్ కుమార్. ప్రెజెంట్ సార్. నువ్వు ఏ కాలేజ్? ఎసెంజల్ సార్. ఆ? ఎసెంజల్ సార్. ఓకే. చౌడ్ తోట గౌతమి. So, how soon can you join on sir?
What's your expectation on this rifle? తంబూరి గిరి ఫస్ట్ క్లాస్ అనేది వాయిస్ వినబడట్లేదు. తంబూరి గిరి SMJL డిగ్రీ కాలేజ్ సార్. ఇది ఫస్ట్ క్లాస్ అనేది ఫస్ట్ క్లాస్. ఇంతకు ముందు కూడా జాయిన్ అయ్యా సార్. ఇంతకు ముందు ఏంటి ఎప్పుడు ఎస్టర్డే జాయిన్ అయ్యా సార్. ఇంకా నెక్స్ట్ అన్మ్యూట్ చేసి ఒక ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి కాబట్టి ప్రజెంట్ చేయలేదు. ఓకే సార్. సో నేను కూడా ప్రజెంట్ చేస్తున్నా. ప్లీజ్ నెక్స్ట్ టైం మైక్ మ్యూట్ అన్నప్పుడు మ్యూట్ చేసుకున్నాను. All right. Any questions from anyone, sir? తంబూరి నేను అడితే వాటికి 2 రోజులు ప్రజెంట్ చేస్తున్నాను. ఓకే సార్. Yes. We do provide the details of the college. ఓకే లీవ్ అయిపో క్లాస్. నెక్స్ట్ ఉంది ఇర్ఫాన్ ఖాన్, పఠాన్ ఇర్ఫాన్ ఖాన్. ఇవాళ ఫస్ట్ క్లాస్ అనేది. It's not that only ఏ కాలేజ్ ను? and I will help you even with the contacts, whom to meet and whom to track. ఫస్ట్ క్లాస్ అనేది సార్ ఇది నా సెకండ్ క్లాస్ ఎక్కడ విన్నాను కానీ మైక్ క్లిక్ అవడం వల్ల మీరు యాక్సెప్ట్ చేశారు. మైక్ బై మిస్టేక్ గా క్లిక్ అయ్యింది. నిన్న మీరు అబ్సెంట్ వేశాను అని అన్నారు సార్. It's offline. You will have to. ఓకే నేను అబ్సెంట్ వేస్తున్నాను. నేను reach out to college, talk to the PTOs in person. అంటే Head of అబ్సెంట్ association in person. ఎస్టర్డే అబ్సెంట్ పడింది సార్ నాకు. అవును So అబ్సెంట్ we are concentrating on a. ఇవాళ నుంచి volume, కన్సిడర్ చేస్తున్నాను. not just on, Okay, sir. one Thank you, sir. We are not generally able B2C model. నేను It's అడితే completely అబ్సెంట్ a B2B model. Yes, So sir. we connect with the colleges, Okay. universities. కుసుమ మల్లెల and that Well, will it's- plan Can I use the that? college that everybody has to put this up. So that when we see the numbers. ఏంటిది? ఇదిగో అవుతుంది. All నాకు right. ఇవాళ అటెండెన్స్ Thank you. వేసాను. కాల్ ఇవ్వవచ్చును అంటున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే కుసుమ Hello? కుసుమ మల్లెల. ఇఫ్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అటెండెన్స్ చేసేది ఏం లేదమ్మా. నేను క్లాస్ ఇంకా స్టాప్ చేస్తాను.